ఓకేనమ్మా. వెల్కమ్ టు అన్‌అకాడమీ. కొంత మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. సో, దానివల్ల అన్‌అకాడమీ వాళ్ళే పాపం వాళ్ళే వచ్చేసి రెక్టిఫై చేశారు. సరే ఓకేనమ్మా. కొంత లేట్ అయినట్టుంది కదా! క్లాస్ వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళొచ్చేసి. సో, చాలా ఇంపార్టెంట్ అని ఎందుకంటున్నానంటే మనకిప్పుడు కొత్త రెవెన్యూ రిఫార్మ్స్‌కి సంబంధించి న్యూస్ పేపర్ చూడగానే మీకు ఇదే టాపిక్ వినిపిస్తా ఉంది. సో, ఏంటి రెవెన్యూ రిఫార్మ్స్ ఏంటి? వాయిస్ క్లియరే కదమ్మా? వాయిస్ ఓకే కదా? నేను ఒక్కసారి స్లైడ్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేస్తాను. ఇందాక పీడీఎఫ్‌ది కొంత ప్రాబ్లమ్ వచ్చేసింది. సో, 1 మినిట్. ఓకే. ఓకే. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ల్యాండ్ రిఫార్మ్స్‌కి సంబంధించినటువంటి అంశం. సో, మ్యామ్ ఎలా చదవాలి ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఒక రోజులో చెప్పేటువంటి టాపిక్ కాదు. సో, వెల్కమ్ అండి రాజు గారు. సో, చాలా మంది వచ్చేసారు. శంకర్ గారు వెల్కమ్. సో, నమస్కారం అండి. శ్రీధర్ గారు బాగా రోజులైనట్టుంది కదా! సో, వెరీ నైస్. చాలా రోజులు అయిపోయిందమ్మా ఏపీ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వక. సో, కొంత ఈ మధ్య ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. సో, దానివల్ల వెబ్‌సైట్‌కి సంబంధించి సో, ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి. సో, రేపు సండే కూడా ఉంది. రేపు కూడా సేమ్ ప్రాబ్లమ్ అరైజ్ అయ్యేటువంటి అవకాశాలున్నాయి. 2 క్లాసెస్ పెట్టేసాను చూద్దాం. సరే ఓకే. ఛత్రపతి గారు వెల్కమ్ అండి. సో, మనకి ల్యాండ్ రిఫార్మ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో, వెల్కమ్ మా లావణ్య. సో, చాలా వచ్చింది మ్యామ్. ఓకే. అవునమ్మా. చాలా గ్యాప్ వచ్చింది. మెయిన్ ప్రాబ్లం వల్ల కూడా టెక్నికల్ ప్రాబ్లం. సో, టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంత దానివల్ల ఏంటంటే ఇప్పుడు కూడా ఇందాక కూడా టెక్నికల్ ప్రాబ్లం వచ్చేసింది. కొంత సో, గ్యాప్ అయితే వస్తుంది. ర్యాంక్ కూడా టోటల్‌గా డౌన్‌ల బాట్‌కి పడిపోయింది. సరే ఓకే. నిన్న ఆల్మోస్ట్ చాలా కష్టపడ్డాం. ఎట్టకేలకు వచ్చేసింది. సో, అది ఒకసారి చూద్దాం. ఓకే. సో, మరి ప్రాబ్లమ్ ఏంటనేది రెక్టిఫై అవ్వట్లేదు. సో, నేను ఆర్ఎంకి కూడా కాల్ చేశాను గానీ కొంత సో, ఇంకా రేపు సండే కాబట్టి ఇంకా రెస్పాండ్ కూడా చూద్దాం. కానీ సో, టు బీ ఫ్రాంక్ అన్‌అకాడమీ టీమ్ వాళ్ళకి నేను ఏ టైంలో మెసేజ్ పెట్టినా కూడా నాకు హెల్ప్ చేస్తున్నారమ్మా. సరే వాటెవర్ టాపిక్‌లోకి వెళ్దాం. ఇవాళ వచ్చేసి మనకి రెవెన్యూ రిఫార్మ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంశం. సో, మనకి అది ఏపీ సచివాలయానికి సంబంధించి ఒక పక్క మనకి నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ జరుగుతా ఉందమ్మా. మీకు ఎంసీక్యూస్ కూడా పెడతా ఉన్నారు. సో, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి ఎందుకంటే టుమారో 4 పీఎం అమ్మా. రేపు మనకి ఆర్ఓఆర్ యాక్ట్ గురించి పెట్టాం. ఆర్ఓఆర్ న్యూ రెవెన్యూ. సో, న్యూ రెవెన్యూ ఇది ఖచ్చితంగా వినండి. స్పెషల్లీ తెలంగాణ వాళ్ళనే కాదు ఏపీ వాళ్ళకి కూడా అవసరం. మీకేంటంటే ల్యాండ్‌కి సంబంధించిన టెర్మినాలజీ తెలుస్తుంది. ఎందుకంటే ఐయామ్ వర్కింగ్ ఇన్ కాబట్టి సో, దానివల్ల మీకు ఐడియా వస్తుంది. అసలేంటి భూములేంటి, భూములకు సంబంధించిన సమస్యలేంటి ఇక్కడ మనం ఒక సెషన్స్ లాగా చూద్దాం. ఓకే. ఎందుకంటే మీరు ఆఫీస్‌లోకి వచ్చి అడుగుతామే సరిగ్గా చెప్పాం కదా! సో, ఆర్ఓఆర్ యాక్ట్‌కి సంబంధించినటువంటి 1971 ఆ ఆర్ఓఆర్ యాక్ట్ తెలియాలంటే దానికంటే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏదైతే ఉందో అది వచ్చేసేదమ్మా. సో, అసలు దానికి సంబంధించిన టర్మినాలజీ తెలవాలి. ఇప్పుడు మనకి ఆర్ఓఆర్ యాక్ట్ అంటున్నారు. సో, ల్యాండ్ సీలింగ్‌కి సంబంధించినటువంటి అంశం. ల్యాండ్ సీలింగ్ గురించి తెలవకుండా మీకు ఆర్ఓఆర్ గురించి మనకి కష్టమమ్మా. సో, ఓకే. సో, క్లాస్ రెగ్యులారిటీ మిస్ అయింది మ్యామ్. వాటిని కవర్ చేయడానికి ఎంత టైం అయింది? సో, రెగ్యులారిటీ మేబీ నాకు తెలిసి రెగ్యులారిటీ అనేది నాకెక్కడ అనేది అర్థం కాలేదమ్మా. ఈ మధ్య ఏంటంటే డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. అసలు ఒక ఫిక్స్డ్ టైం నేను క్లాసెస్ పెట్టలేకపోతున్నాను. ఓకే. సో, శ్రీధర్ గారు మీరు ఆల్రెడీ తెలంగాణ మూవ్‌మెంట్ అయితే మనం కంప్లీట్ చేసేసుకున్నాం. సో, అవి రికార్డ్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఏంటంటే రికార్డ్ వీడియోస్ వల్ల అంత ఇంట్రెస్ట్ ఉండదు. లైవ్‌లోనికే వచ్చేసాయి. సెషన్స్ ఎలాగో అవుతానే ఉంటాయి కదా! సో, రెగ్యులర్‌గా అవుతాయి. ఇప్పటికే తెలంగాణ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్ గురించి మీరేం తొందరపడవలసిన అవసరం లేదు. టైం చాలా ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, మిగతా ఏపీ యాస్పిరెంట్స్‌కి అయితే నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రిపరేషన్‌కి వెళ్ళిపోండి. జస్ట్ సబ్జెక్ట్ పరంగా నేర్చుకోవడం కోసం ఫోకస్ పెట్టండి. ఓకే. క్లియర్? సో, లైవ్ బావుంటుందమ్మా. మీరు రికార్డ్ విన్నారనుకోండి అక్కడ ఇంట్రెస్ట్ అనిపించదు. మేమేంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ మీరు డౌట్ అడిగారు కాబట్టి నేను ఒక టాపిక్ చెప్పాను. రికార్డ్ వినేటప్పుడు ఇది కాస్త డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. ఓకే. సో, అందువల్ల అది వదిలేసేయండి. ఇక్కడ రెవెన్యూ గురించి మనం చదువుతున్నాం. సో, రెవెన్యూ రిఫార్మ్స్ గురించి మనం మేజర్‌గా తీసుకుంటున్నాం. సో, ఇది ఒక పెద్ద సముద్రం లాంటి సబ్జెక్ట్ అమ్మా. చాలా పెద్ద సముద్రం లాంటి సబ్జెక్ట్. సో, రేపు నేను 4:00కి పెట్టినటువంటి సెషన్ ఉంది కదా! అది వచ్చేసి ఆర్ఓఆర్ అన్నాను. సో, ఆర్ఓఆర్ యాక్ట్ 1971 ఏంటసలు 1971 యాక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఈ 1971 యాక్ట్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ ఏంటి? ఇవన్నీ కూడా ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అంశాలు ఇవన్నీ కూడా. ఓకే. సో, ఎందుకు ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉందంటే న్యూస్ పేపర్ తీయగానే మనకి పేపర్ అంతా కూడా వీటి గురించే కనిపిస్తున్నాయి. సో, కొత్త రెవెన్యూ చట్టం గురించి అంటున్నాడు. అక్కడికి వచ్చేసరికి మ్యూటేషన్ అంటున్నాం, నాలా కన్వర్షన్ అంటున్నాం. ఇదంతా ఒక పక్క నడుస్తా ఉంటే మళ్ళీ ఎల్ఆర్ఎస్ అనేది ఇంకొక ఆస్పెక్ట్. ఓకే. ఇవన్నీ కూడా ఏంటసలు? సో, వీటన్నిటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటి? సో, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అని అంటున్నాం. ఓకే. ఈ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అసలు ఏర్పాటు చేయబడినటువంటి అంశాలు ఏంటి? అసలు టైటిల్ డీడ్ అంటే ఏంటి? పట్టాదారి పాస్‌బుక్‌లు మనకు ఆల్రెడీ కల్పించారు కదా! పట్టాదారి పాస్‌బుక్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం.
అసలు ఏంటి పట్టాదారి పాస్బుక్ అంటే ఏంటి, అసలు ఎందుకు కల్పిస్తున్నారు, ఎందుకు ఈ రిఫార్మ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి అంశాలు ఏంటి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అమ్మా. సో ఎగ్జామినేషన్ పర్పస్ గా ఎంత వరకు అవసరం అనేది పక్కన పెట్టేస్తే మన లైఫ్ లో ఇది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ కి ఇంపార్టెంట్ అంశాలు. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఇక్కడ గుర్తు పెట్టుకునేటువంటి ఏంటో, మీరు ఒక గవర్నమెంట్ ఆఫీస్ కి ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో ఖచ్చితంగా ప్రాపర్టీ కోసం అయితే వెళ్తారు. అది ఏదైనా కావచ్చు, అది అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కావచ్చు, లేదా నాన్ అగ్రికల్చర్ అయినా కావచ్చు. సో అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకోండి, దాన్ని నాన్ అగ్రికల్చర్ మారుస్తున్నాం, దాన్ని ఏమంటున్నాం, నాలా కన్వర్జన్ అంటున్నాం. సో నాలా కన్వర్జన్ కింద కన్వర్ట్ చేస్తున్నాం, NALA అంటున్నాం. ఇప్పుడు NALA కి సంబంధించినటువంటి అంశాలు కూడా మీరు వింటున్నారు కదా. అసలు ఏంటి NALA, నాలా కన్వర్జన్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ కి సంబంధించినటువంటి అంశాలు. అంటే ఏం చేస్తున్నాం, అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకెళ్లి మనం ఏం చేస్తున్నాం, నాన్ అగ్రికల్చర్ కింద మారుస్తున్నాం. ఈ నాన్ అగ్రికల్చర్ కింద మార్చేటప్పుడు అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ అవ్వాయో అవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పర్పస్ అవసరం లేదు. కానీ మినిమం మీరు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి రిక్వైర్మెంట్ అనేది అవసరం. ఎందుకు ఇలాంటి టాపిక్ చెప్తున్నారు మ్యామ్, ఎందుకు ఇదంతా కూడా సిలబస్ లో మాకు అవసరమా అంటే అవసరమేనమ్మా, ఖచ్చితంగా చదువుకోవాలి. అదంతా వదిలేసే మీరు ఒక గవర్నమెంట్ జాబ్ కోసం పోటీ పడుతున్నారు, గవర్నమెంట్ జాబ్ కోసం పోటీ పడుతున్నారు, మీకు ఒక నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి ఒక డౌట్ లో ఉన్నారమ్మా. అలాంటి టైంలో అసలు నేను ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ లో ఎందుకు ఉండకూడదు, ఓకే. సో అనేటువంటి కాన్సెప్ట్ కోసం అదేనమ్మా మనకి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ అంట. సో అందులో మనకి ఏదమ్మా ఈ నాలాకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. ఈ ఇంపార్టెంట్ అంశానికి సంబంధించిన కొత్త రెవెన్యూ చట్టంలో ఎలా మార్పులు జరిగాయి, సో దానికి సంబంధించిన అంశాలని కూడా డిస్కస్ చేద్దాం. సరే అవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. అసలు రెవెన్యూ రిఫార్మ్స్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవో చూద్దాం, ఓకే. ఫస్ట్ బేసిక్స్ అంతా కూడా ఇవాళ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. బేసిక్స్ అమ్మా అంటే బేసిక్స్ అంటే అసలు ఏముంటాయి మనకి ఇక్కడ మేజర్ గా రెవెన్యూకి సంబంధించిన అంశాలు ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో ఎన్సియంట్ హిస్టరీలో అసలు రెవెన్యూ రిఫార్మ్స్ ఎలా ఉన్నాయి, ఓకే. క్లియర్. రెవెన్యూ రిఫార్మ్స్ ఎందుకంటే ఒక్క రోజులో అయ్యేటువంటి క్లాస్ కాదమ్మా, ఇది సెక్షన్స్ వైజ్ గా ఉంటుంది. అటు ఏపీ తెలంగాణ వాళ్ళకి అంతా కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మిడివల్ హిస్టరీలో ఎలా ఉన్నాయి, మిడివల్ హిస్టరీలో మనకి రెవెన్యూ రిఫార్మ్స్ ఎలా ఉన్నాయి. సో వీటి గురించి నేను పెద్దగా డిస్కస్ చేయను, వీటి రెండింటి గురించి కూడా నేను పెద్దగా డిస్కస్ చేయనమ్మా. ఎందుకంటే మనం ఓల్డ్ హిస్టరీ చదివినప్పుడు వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయొచ్చు అక్కడ. సో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మనకి బందోబస్తు విధానం కానీ, ఓకే. నెక్స్ట్ వచ్చేటువంటి రైత్వారీకి సంబంధించినటువంటి ఏదైతే షేర్ షా ప్రకటించినటువంటి విధానం, ఇవన్నీ కూడా ల్యాండ్ కి సంబంధించినటువంటి టెర్మినాలజీస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం మిడివల్ హిస్టరీ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మన ఫ్రేమ్ దెబ్బతినకూడదు. ఎందుకంటే మనం ఒక 2 సెషన్స్ పెట్టుకున్నాం. మినిమం మీకు ఒక ఐడియా అయితే ఉండాలి. ఇన్ కేస్ ఇవాళ టాపిక్ కాలేదనుకోండి, రేపు ఇంకొక సెషన్ పెట్టేస్తాను. ఓవరాల్ గా ల్యాండ్ రిఫార్మ్స్ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక డీటెయిల్ గానైతే నేను చెప్పను, ఎందుకంటే ఎకానమీ ఫ్యాకల్టీస్ మీకు ఎలాగో చెప్తారు కాబట్టి ఒక అవుట్లుక్, ఒక ఓవర్ విజన్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం, ఓకేనా అమ్మా. ఇక దాంతో పాటు ఉన్నటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కనుక మనం ముఖ్యంగా చూస్తే, ఓకే. సో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన నుంచి బ్రిటిషర్స్ ఉన్నంత వరకు కూడా మనకి ఎలాంటి రిఫార్మ్స్ ఉన్నాయి, అదొక అంశం, ఓకేనా. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిషర్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ యొక్క కాలంలో దీని గురించి వాళ్ళ డీటెయిల్ గా వెళ్దాం. మనం ఎలాగో మోడర్న్ హిస్టరీ డిస్కస్ చేస్తున్నాం, అక్కడ కూడా మనం చెప్పుకుంటాం. కాకపోతే అక్కడ దానికంటే ఇక్కడ కాస్త డీటెయిల్ గా వెళ్దాం, ఓకే. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కాలంలో మనకి ఎలాంటి ల్యాండ్ రిఫార్మ్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన అంశాల గురించి చూద్దాం. అంటే ఇక్కడ ఏమేం కనిపిస్తాయమ్మా మనకి, జమీందారీ సిస్టమ్, దాంతో పాటు ఉన్నటువంటి రైత్వారీ సిస్టమ్, నెక్స్ట్ కనిపించేటువంటి మహల్వారీ, ఓకే. వీటి గురించి చాలా డీటెయిల్ గా వెళ్దాం. నెక్స్ట్ ఆ తర్వాత ఉన్నటువంటి బ్రిటిషర్స్ యొక్క పరిపాలన కాలం, బ్రిటిషర్స్ పరిపాలన యొక్క కాలంలో మనకి ఏ విధంగా ల్యాండ్ రిఫార్మ్స్ ఏమైనా తీసుకొచ్చారా. ఇక్కడ ఉన్నది ఒకటమ్మా, 1908 కి సంబంధించినటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఒకటి మాత్రమే మీకు కనిపిస్తుంది. అంత తర్వాత మీకు ఎక్కడ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ అనేటి టోటల్ గా మనకి ఈ కాలంలో కనిపించదు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాతనే మనం ఏం తీసుకుంటాం, మళ్ళీ మనకి 1947 తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక, ఓకే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చాక కనిపించేటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ చాలా చేంజ్ ఉంటుందమ్మా. ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటున్నాం కదా, రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 లో పెట్టిన రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రాలకి ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రాలంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు, ఆ టైంలో ఉన్నటువంటి ప్రావిన్స్, ఆ ప్రావిన్స్ కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేశారు. అంటే వాళ్ళ యొక్క ల్యాండ్ కి సంబంధించిన చట్టాలంతా కూడా ఎవరు రాష్ట్రాలే చేసుకోమని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో దాని వల్ల మనకి 1908 నుంచి ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 2018 వరకు కూడా మనకి అదే కొనసాగుతాం. రీసెంట్ గా
మోడీ గవర్నమెంట్ వచ్చాక మనకి టోటల్ గా ఏం చేశారమ్మా, మనకి కొంత మార్పులు చేర్పులు అనేది తీసుకొని రావడం జరిగింది. అసలు ఏంటి 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే చాలా పెద్ద సెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, చాలా ఎక్కువ సెక్షన్స్ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇమ్మూవబుల్ మూవబుల్ ప్రాపర్టీస్ గురించి ఉంటాయి. మేజర్ మనకు కావాల్సిన ల్యాండ్ కి సంబంధించిన అంశాల గురించి చూద్దాం. ల్యాండ్ కి సంబంధించిన అంశాలు నేను అన్నిటి గురించి కూడా స్టెప్ బై స్టెప్ వెళ్తాను. జస్ట్ ఒక 15-20 మినిట్స్ ఒక ఓవర్ వ్యూ ఇస్తానమ్మా. ఒక ఓవర్ వ్యూ వినండి, అసలు ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. షార్ట్ కట్ లో చెప్పేసాను, తర్వాత డీటెయిల్ గా వెళ్దాం. ఎందుకంటే ఇది ప్లస్ క్లాస్ కాదు కాబట్టి, ఒక ఫ్రీ క్లాస్ కాబట్టి మన వాళ్ళు ఏంటంటే అలా చూస్తూ ఉంటారు కదా. జస్ట్ ఒక ఓవర్ విజన్, అసలు ఏంటి ల్యాండ్ రిఫార్మ్స్ అనేది. ఎందుకంటే చాలా మందికి కూడా ఇది అవేర్నెస్ లేక అసలు గవర్నమెంట్ ఆఫీస్ లోకి వెళ్ళాక అలా తిరుగుతూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తుందమ్మా. అంతెందుకు నేను కూడా బిఫోర్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నట్టుకంటే ముందు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలంటేనే ఒక ఇరిటేషన్ ఉండేది. మ్యూటేషన్ ప్రాసెస్ కోసమైనా, లేదా మనకి ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ కి సంబంధించి అయినా, రిజిస్ట్రేషన్ కి సంబంధించి కూడా పర్సనల్ గా నేను కూడా ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కారణం ఏంటంటే అవేర్నెస్ లేకపోవడమే ఇక్కడ మేజర్ రీజన్. ఒక యాస్పిరెంట్ గా కాదు ఇవేవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక కామన్ సిటిజన్ గా ఇవన్నీ కూడా క్లాసెస్ వినండి. ఎందుకంటే మినిమం రిక్వైర్మెంట్, నేను రేపు చెప్పే క్లాస్ చాలా ఇంపార్టెంట్. అక్కడ టర్మినాలజీ ఎక్కువగా చెప్తాను. మనకు నాలా అన్నాం, ఆబాది అంటున్నాం, గ్రామ కంటకం అంటున్నాం, పహాని భూమి అంటున్నాం, ఓకే, శుష్కి భూమి అంటున్నాం. ఇవన్నీ ఏంటనేది టర్మినాలజీ రేపు చూద్దాం, ఓకేనా. ఎందుకంటే ఆర్ఓఆర్ గురించి చెప్తాం కదా, ఆర్ఓఆర్ గురించి చెప్పేటప్పుడు అసలు టైటిల్ డీడ్ అంటున్నాం, ఆ టైటిల్ డీడ్ ఎలా కల్పిస్తాం, ఆ టైటిల్ డీడ్ కి సంబంధించిన కారణాలు ఏంటి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రముఖ సమస్య ఏంటంటే ల్యాండ్ రేట్లు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఆ ల్యాండ్ రేట్లు ఎక్కువగా పెరిగిపోయేసరికి అక్కడ విపరీతమైనటువంటి మనకి దొంగి కేసులు ఎక్కువ అవుతున్నాయి, సివిల్ కేసులు ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశాలు. ఎందుకంటే ల్యాండ్ రేట్ ఇదివరకు లాగా లేదు కదమ్మా. ప్రతి ఒక్కరికి కూడా భూమి అనేది ఒక ఆస్తి హక్కుగా, యాజమాన్య హక్కుగా ఉంది. అలాంటి దుస్థితి పరిస్థితి ఏంటంటే మనకు ఒకప్పుడు నిజాంస్ యొక్క కాలంలో ఏవైతే ల్యాండ్ కి సంబంధించినటువంటి సర్వే చేశారో ఇప్పటికీ కూడా మనం అవే రికార్డ్స్ ఫాలో అవుతున్నాం. అది ఏపీలో అయినా మనకి తెలంగాణ అయినా మార్పులు చేర్పులు లేవమ్మా. కొత్తగా పెద్దగా మార్పులు ఏమి తీసుకొని రాలేదు. ఇప్పటికీ అదే టర్మినాలజీ వాడుతున్నాం. అందువల్ల ఖచ్చితంగా చట్టాలను మార్పు చేయాల్సిన అవసరం ఉంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే రెవెన్యూ రిఫార్మ్స్ తీసుకొని రావడం. అది ప్రాక్టికల్ గా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పటికీ మీరు పొలాలకు వెళ్ళాక వాళ్ళకి పంటలు పండించేటప్పుడు ఏమంటారు, మా గట్టు ఇక్కడ ఉందంటే ఇంకొకటి వచ్చేసి ఇది నాదేని అంటారు. సో అదే వెళ్ళేసి అక్కడ ఏమవుతున్నాయి, టోటల్ గా మనకి తహసీల్దార్ దగ్గర మెజిస్ట్రేట్ అతనే కదా, అందువల్ల కేసెస్ అక్కడ ఫైల్ అవుతున్నాయి. ఆ కేసెస్ కి సంబంధించినటువంటి వందల కొద్ది కేసెస్ అన్ని భూ వివాదాలంతా కూడా ఇప్పటికీ మన గవర్నమెంట్ దగ్గర పేర్కొని పోతున్నాయి. మరి దానికి సంబంధించిన పరిష్కారం ఎలా, ఆ కాన్సెప్ట్ కోసమే మనకి కొత్త రెవెన్యూ చట్టాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. సో దానికి సంబంధించిన అసలు ఆర్ఓఆర్ అంటే ఏంటో తెలిసాక రెవెన్యూ చట్టం ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టైటిల్ డీడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో వాటికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇవాళ క్లాస్ లో డిస్కస్ చేద్దాం, ఓకేనా. అసలు చట్టాలు ఏంటంటో తెలుసుకుందాం, రేపటి క్లాస్ లో టర్మినాలజీ చూద్దాం, ఆ కొత్త రెవెన్యూ రిఫార్మ్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఒక యాస్పిరెంట్ గా వదిలేయండి అమ్మా. కాసేపటి వరకు నేను ఒక యాస్పిరెంట్ ని అనేటువంటి అంశాన్ని వదిలేసి అసలు నేను ఒక మేజర్ గా ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే నాకు మినిమం ఒక అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ అనేది ఉండాలి. సొసైటీ మీద అవగాహన ఉండాలి. ఒక డాక్యుమెంట్స్ పట్టుకొని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తున్నారు, అసలు ఎవరిని సంప్రదించాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, డైరెక్ట్ గా పోయి బ్రోకర్ల దగ్గరికి పోతారు. మరి ఎందుకు ఇక్కడ సమస్య ఎందుకు రాదు? అక్కడ రెవెన్యూ వ్యవస్థ అనేది ప్రక్షాళన చేయాలి. రెవెన్యూ వ్యవస్థ ఒక బూటకపు వ్యవస్థ అనేటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుందా? కారణాలు ఏంటి? జనాలకు అవేర్నెస్ ఉంటే సమస్య వస్తుందా? రాదు కదా. సో అందుకని సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా పనిచేస్తుందమ్మా. ఒకప్పుడు అసలు ఒక రిజిస్ట్రేషన్ అంటే ఏం చేయాలో కూడా తెలియదు, ఓకే, చాలా లెస్ అవేర్నెస్. ఈవెన్ ఇప్పటికీ కూడా ఎల్ఆర్ఎస్ అనేది డిపార్ట్మెంట్ లో ఉండి చేసేదే మేము. ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన స్కీమ్స్ కి సంబంధించిన జీవో ఇప్పటికీ 131 జీవో అనేది మాకే ఇంకా అవగాహన లేదమ్మా. 1,00,000 డౌట్లు మాకే వస్తాయి. నేను అనుకున్నాను రేపు ఎల్ఆర్ఎస్ గురించి కూడా పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా సరైనటువంటి అవగాహన జీవో మీద ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే చిన్న మిస్టేక్ వచ్చినా అక్కడి నుంచి మళ్ళీ మీకు కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అది ఇక్కడ ఉన్నటువంటి అంశాలు, ఓకే. సో బేసిక్ నుంచి నిదానంగా వెళ్దాం, తొందర ఏమీ లేదు. సో ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అని అనుకోండి, అవేర్నెస్ ప్రోగ్రామ్ గా తీసుకోండి. సో ఏపీకి తెలంగాణకు సంబంధించి చాలా మంది కూడా ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి కానీ లేదా సెక్రటేరియట్ జాబ్స్ కి సంబంధించి కానీ, ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా మనకి అవసరం కాబట్టి
అవన్నీ అవసరం కాబట్టి ఒక సబ్జెక్ట్ పరంగా ఇది యూజ్ అవుతుంది. దాంతో పాటు ఒక సోషల్ అవేర్నెస్ కోసం మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మీరు వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి మాకు వీటి గురించి చెప్పండి అంటే ఎవరు చెప్పరమ్మా, ఎవరు చెప్పరు. సో నేను అందుకనే అంటున్నాను, బెటర్ ఏంటంటే రికార్డ్ అయినా వినండి. సో ఇవాళ బేసిక్స్ గురించి చూద్దాం. అసలు జమీందారీ అంటే ఏంటి, అదేవిధంగా తీసుకుంటే రైతువారీ అంటే ఏంటి, సో దాంతో పాటు ఉన్నటువంటి అబోలైజేషన్ యాక్ట్స్ గురించి చూద్దాం. ఒక ఓవర్ వ్యూ ఇండియా లెవెల్లో ఇస్తాను. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను 1908 లో మనకి టోటల్ గా స్టేట్ గవర్నమెంట్ కే ప్రావిన్స్ ఏవైతే ఉన్నాయో వీటికే టోటల్ గా మనకి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు. సో టోటల్ రెస్పాన్సిబిలిటీ వేటికి అప్పచెప్పేశారు, మనకి రాష్ట్రాలకు అప్పచెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ జమీందారీ అబోలైజేషన్ అంటున్నాం. ఆ జమీందారీ అబోలైజేషన్ కి సంబంధించి తీసుకుంటే తెలంగాణలో 1949 ఉంటుంది. మనకి ఏదమ్మా, మనకి జాగీర్దారీ అబోలైజేషన్ మన తెలంగాణలో పిలుస్తున్నాం, హైదరాబాద్ లో పిలుస్తున్నాం. అదే ఏపీకి వచ్చేసరికి ఏమంటున్నాం, జమీందారీ అబోలైజేషన్ అంటున్నాం, దాన్ని 1948 అని చెప్తున్నాం. అదే ఉత్తరప్రదేశ్ కి తీసుకునేసరికి జమీందారీ అబోలైజేషన్ 1950 అంటున్నాం. అందుకనే నేను ఇయర్స్ గురించి మాట్లాడట్లా, ఓకేనా. ఇయర్స్ గురించి మనం డిస్కస్ చేయదలుచుకోలేదు. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఫస్ట్ మనం చదువుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏంటి జమీందారీ అంటే ఏంటి, రైత్వారీ అంటే ఏంటి, మహల్వారీ అంటే ఏంటి. సరే ప్లస్ క్లాస్ లో వీటికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను అక్కడ ఇస్తాను. ఇక్కడ ఒక ఓవర్ వ్యూ అయితే మనం ఒక అవుట్లుక్ అయితే చూద్దాం. షార్ట్ కట్ లో వెళ్దాం. ఒక ఓవర్ విజన్ అయితే ఇస్తాను మీకు. అసలు దీని మీద ఒక కమాండ్ వస్తుంది, ఒక గ్రిప్ రావడానికి అవకాశం. సరే దీన్ని పక్కన పెట్టేద్దాం, ఓకే. ఆ తర్వాత మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చాక భూ సంస్కరణలు ఏ విధంగా చేశారు, ఎందుకంటే ఇంపార్టెంట్ కదా, ఖచ్చితంగా భూ సంస్కరణల యొక్క అవసరం ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి భూ సంస్కరణలు దేని మీద ఫోకస్ పెట్టారు, ఇక్కడ సమస్య ఉంది కాబట్టి దీని మీదనే ఫోకస్ పెట్టింది గవర్నమెంట్, ఓకేనా అమ్మా. సో ఇక్కడ మేజర్ సమస్య ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మీడియేటరీ, ఆ మీడియేటరీ సమస్య మీదనే ఇక్కడ మనకి ఫోకస్ పెట్టినటువంటి అంశం మనం ప్రముఖంగా చూస్తాం. సరే అంతవరకు ఓకే, అంతవరకు ఓకే. ఇక తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు కనుక తీసుకుంటే మనకి కాన్స్టిట్యూషన్ రెడీ అయిపోయిందమ్మా. తర్వాత మీ అందరికీ తెలుసు ఫస్ట్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ కూడా భూ సంస్కరణలకు సంబంధించి 9th షెడ్యూల్ అంతా కూడా, ఇవన్నీ కూడా నేను పాలిటీ పరంగా నేను చెప్పట్లేదు, పక్కన పెట్టేసి. అంటే ఇక్కడ వరకు కూడా తీసుకుంటే భూమి అనేది కేవలం దేనికి మాత్రమే పరిమితమైంది, వ్యవసాయం, అంతే కదా. సో వ్యవసాయానికి పరంగా ఒక టోటల్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రమే భూమిని చూస్తున్నాం. సో భూమి అనేది అంతవరకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక తర్వాత ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ సమస్యల యొక్క పరిష్కారం అయ్యాక భూ పంపిణీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన దగ్గర ఏదమ్మా ఒక వ్యవస్థలో ఒక డిస్పారిటీస్ అనేవి పెరిగిపోయాయి. అంటే జమీందారీ వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చాం, అబోలైజేషన్ యాక్ట్ పెట్టాం, ఇడందారీ వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చాం, కౌలుదారీ వ్యతిరేక అబోలైజేషన్ యాక్ట్ ఇవన్నీ కూడా పెట్టాం. ఇవన్నీ అయిపోయాక అక్కడ ఉన్నటువంటి ఏంటంటే ల్యాండ్ సీలింగ్ మీద మాత్రం ఫోకస్ పెట్టలేదు, ఓకే. అంటే ఎవరికి ఎంత భూ పరిమితి కావాలి, భూ పరిమితి ఎవరికి ఎంత ఉండాలనేది దాని మీద మాత్రం అవగాహన లేదు. సో అలాంటి టైంలో 1971 వచ్చేసరికి, ఓకే క్లియర్, ఈ 1971 వచ్చేసరికి ఏం చేశారమ్మా, మనకి టోటల్ గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీంట్లో క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటి పర్సన్, అసలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అతి గొప్పగా ఇంప్లిమెంట్ చేసే పర్సన్ ఎవరో కాదు, పివి నరసింహారావు. మన ఏపీలో చాలా చక్కగా ఇంప్లిమెంట్ అయింది. కాకపోతే దాంట్లో కొంత ఫెయిల్యూర్ కూడా అయిపోయింది. ఎప్పుడైతే దీని ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా నడుస్తుందో ఇమీడియట్ గా గవర్నమెంట్ ఏం చేసిందమ్మా, రాష్ట్రపతి పరిపాలన తీసుకొని రావడం, పివి నరసింహారావుని గద్దదించిన పరిస్థితులు మనం ముఖ్యంగా చూసాం. దాని యొక్క మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ఓకేనా. అసలు ఏంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే ఏంటి, దాని గురించి కూడా డిస్కస్ చేయాలమ్మా. ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా, ఓకే. సరే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇది ఒక ఇన్నింగ్స్, ఇది ఒక సెక్టార్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఇదంతా కూడా ఇప్పటి వరకు కూడా ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మళ్ళీ ఎప్పుడమ్మా 1973లో మనకి టోటల్ గా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఈ అమెండ్మెంట్స్ ప్రకారం మనం ముఖ్యంగా డిస్కస్ చేస్తాం. ఇంతవరకు ఓకే కదా, ఇంతవరకు పెద్ద సమస్య ఏమీ లేదు కదా. ఆ అమెండ్మెంట్ గురించి కూడా ఏంటనేది నాకు తెలిసి ఇవాళ క్లాస్ లో కాదు, రేపు క్లాస్ లో వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తాం అనుకుంటా. మేజర్ ఏంటంటే ఇక్కడ వరకు అయితే అబోలైజేషన్ యాక్ట్ వరకు అయితే ఇవాళ చాలా డీటెయిల్ గా వెళ్దా. కాకపోతే మీకు ఒక ఓవర్ విజన్ అయితే ఇస్తాను, అసలు ఏంటి ఇక్కడ మేజర్ ప్రాఫిట్ ఏంటి, లాస్ ఏంటి, ఇండియా లెవెల్లో చూద్దాం, తర్వాత రీజనల్కి వెళ్దాం, ఓకేనా. మనకి ఎందుకంటే రీజనల్ అనేది ఇంపార్టెంట్. ఏపీలో ఎలా ఉంది, తెలంగాణలో ఎలా ఉంది. సరే ఇంతవరకు అగ్రికల్చర్ అనేది, భూమి అనేది అగ్రికల్చర్ సెక్టార్ కి వరకు మాత్రమే మనం పరిమితం అయిపోయింది. అగ్రికల్చర్ వరకు మాత్రమే మనం ఉపయోగిస్తున్నటువంటి అంశాల్లో భూ సంస్కరణల యొక్క అవసరం అనేది ఏర్పడింది. కానీ ఆ తర్వాత పరిస్థితి కనుక మనం చూసాం అనుకోండి, ఓకే. ఆ తర్వాత పరిస్థితి వచ్చేసేప్పుడమ్మా
91 మీ అందరికీ తెలుసు. ఎల్పిజి రిఫార్మ్స్ స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే ఎల్పిజి రిఫార్మ్స్ స్టార్ట్ చేశామో భూమి యొక్క అవసరం అగ్రికల్చర్ తో పాటు ఇండస్ట్రియలైజేషన్ మీద కూడా పడింది. ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది. సో దాంతో పాటు ప్రాజెక్టుల యొక్క డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఎక్స్ట్రాడినరీ మనకి ఏదమ్మా ఎకనామికల్ గ్రోత్ ఎల్పిజి అనేది మనం ముఖ్యంగా చూస్తున్నాం కదా. సో అలా మనకి ప్రైవేట్ సెక్టార్ పరంగా కూడా మనకి భూముల యొక్క అవసరం ఏర్పడింది. ఒక అగ్రికల్చర్ తో పాటు నాన్ అగ్రికల్చర్ సెక్టార్స్ కి సంబంధించి కూడా భూమి యొక్క అవసరం ఏర్పడింది. మరి అలాంటి టైంలో ఖచ్చితంగా కొత్త రిఫార్మ్స్ తీసుకొని రావాలి కదా. భూమి అనేది మనకి డిమాండ్ వస్తువులు ఒకటిగా తయారైపోయింది. డిమాండ్ బాగా పెరిగిపోయిందమ్మా. ఒకప్పుడు భూమికి సంబంధించిన డిమాండ్ ఏంటంటే రాజుల యొక్క కాలంలో తీసుకున్నాం అనుకోండి, అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేయాలి, అగ్రేరియన్ ఎకానమీ యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా కావాలి, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేసి రాజులే భూదానాలు చేసేవాళ్ళు. అంతే కదా. మనం ఓల్డ్ హిస్టరీ అంతా కూడా ఇదే చూసామా, ఇలాంటి ప్యాటర్నే కనిపిస్తుంది కదా. ఓల్డ్ హిస్టరీ గురించి ఐడియా ఉంది కదమ్మా, మనకి భూదానాలు కనిపిస్తాయా? సో మధ్య భారతదేశ చరిత్ర వరకు కూడా మనం భూదానాలు చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర సామ్రాజ్యం వరకు కూడా మనం భూదానాల గురించి మనం ముఖ్యంగా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ భూదానాలు ల్యాండ్ గనక తీసుకుంటే అక్కడ 2 ఫార్మ్స్ లో మనం తీసుకుంటున్నాం. 2 రకాల ల్యాండ్స్ అనేది కనిపిస్తున్నాయి. అందులో మనకి ఏదమ్మా ల్యాండ్ కి సంబంధించిన కౌలుదారి అంటాం, టెనెంట్ అంటాం, గుర్తుంది కదా. ఆ టెనెంట్ కి సంబంధించి ఎందుకు టెనెంట్ అంటున్నామంటే ప్రతి ఒక్కరు కూడా ఓకే. సో వీడియో కనబడట్లేదండి, ఒక్కసారి రిఫ్రెష్ చేసుకోండమ్మా. సో అందరికి ఇదే ప్రాబ్లమా? ఒకసారి నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. క్లియరా? సో క్లియర్ కదా వీర గారు? ఒక్కసారి రిఫ్రెష్ చేసుకోండి, వీడియో రిఫ్రెష్ చేసుకోండి. కొంత టెక్నికల్ ప్రాబ్లం అయితే ఈ మధ్య ఎక్కువ వస్తుందమ్మా. ఓకే, ఒక్కసారి రిఫ్రెష్ చేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఎందుకు ఇవన్నీ కూడా చెప్పాలంటే ఖచ్చితంగా వీటికి సంబంధించిన అవేర్నెస్ అయితే కంపల్సరీ అందరికీ ఉండాల్సిన అంశం. అంటే ఒక ఓల్డ్ హిస్టరీకి సంబంధించి కనుక తీసుకుంటే రాజు యొక్క ఆధ్వర్యంలోనే మొత్తం భూములంతా ఉంటాయి. ల్యాండ్ అంతా కూడా ఎక్కడమ్మా ఒక రాజు దగ్గరే ఉంటుంది. అంటే అక్కడ పట్టాదారు అంటే ఇక్కడ మేజర్ గా చెప్పుకునేటువంటి అంశం టైటిల్ డీడ్ అంటున్నామా. ఇప్పుడు మనం ROR గురించి రేపు క్లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ROR అంటే ఎవరికైతే మనకి ప్రాపర్టీ రైట్ ఉందో ఆ కాలంలో కేవలం రాజుడి యొక్క ఆధీనంలోనే ఉండేది. ఆ తర్వాత మిగతా భూములంతా ఎవరికి ఇచ్చేవాళ్ళు? రెంట్కి ఇచ్చేవారు, టెనెంట్కి ఇచ్చేవారు. ఆ రెంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. అందులో మనకు వచ్చేసి ఉపకార కౌలుదారి అంటారు. మ్యామ్ ఇది అంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది కదా, వింటూ పోండి, మొత్తం విన్నాక మీకే ఐడియా వస్తుంది. ఉపకార కౌలుదారి అంటారు. ఓకే, సో ఉపకార కౌలుదారి అంటే ఏమి లేదమ్మా, ఆక్యుపేషనల్ టెనెంట్ అని చెప్పొచ్చు సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, సో ఆక్యుపేషనల్ టెనెంట్ గా మనం ముఖ్యంగా తీసుకోవచ్చు. ఇక దాంతో పాటుదమ్మా సర్వీస్ టెనెంట్, సేవా కౌలుదార్ ఇదంతా కూడా ఇక్కడ మనకి మధ్య భారతదేశ చరిత్రలో మిడిల్ ఈస్ట్ లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, క్లియర్. సో ఉపకార అంటున్నాం అంటే పర్మనెంట్ గా ఉన్నటువంటి కౌలుదార్. ఇందులో మనకి ఏ విధంగా ఉంటాయి? బ్రహ్మదేయం అంటే ఏదమ్మా బ్రాహ్మణులకి దానం చేసే ల్యాండ్స్ కానీ, లేదా దేవమేయం అంటే దేవాలయాలకి ల్యాండ్ డొనేట్ చేసేటువంటి భూములు కానీ, ఓకే, మఠాలకి లేదా ఏవైనా సంస్థలకి డొనేట్ చేసేటువంటి భూములు. సో వీటన్నిటి కూడా ఏమంటామో ఉపకార కౌలుదారి కింద మనకి భూములంతా ఇచ్చేవారు. అదే సేవా కౌలుదారు అన్నారు. సేవా కౌలుదారు ఎవరమ్మా? ఆర్మీకి సేవ చేసినందుకు ఓకే. ఇవన్నీ ఎండోన్మెంట్ కూడా మనకి ఉపకార కిందనే మనకు వస్తాయి. ఓకే, క్లియర్ అమ్మా. సో అలా మనకి ఉన్నటువంటి ఆర్మీ సర్వీస్ చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, రాజుగారికి సేవ చేస్తున్నాం. అలాంటి టైంలో మనకి ఏం చేస్తాం? ల్యాండ్స్ అనేటివి వస్తాయి. అలా డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయనగర దగ్గర తీసుకుంటే అమర నాయంకర పేరున్నారా లేదా? అమర నాయంకర వ్యవస్థ అనేటువంటి పేరుతో చెప్పుకున్నాం, గుర్తుంది కదా. ఈ అమర నాయంకర అన్నాం, లేదా ఉంబలి గ్రామాలు అంటే ఏదమ్మా కవులు కళాకారులకు ఇచ్చేటువంటి భూములు. ఆ కవులకు ఇచ్చేటువంటి భూములు ఏమంటున్నాం? ఉంబలి గ్రామాలు. సో కాకతీయాల యొక్క కాలంలో నుంచి కూడా ఇలాంటి డొనేషన్స్ అనేటివి చూసాం. అంటే ల్యాండ్ అంతా కూడా రాజు యొక్క ఆధీనంలో ఉండే టైటిల్ డీడ్ ఎవరి దగ్గర ఉంటుంది? రాజు దగ్గరే ఉంటుంది. ఓకే, అలాంటి ల్యాండ్ ఎవరికి ఇస్తున్నారమ్మా? రెంట్కి ఇస్తున్నారు, టెనెంట్కి ఇస్తున్నారు. అలా వాళ్ళు చేసే సర్వీస్ని బట్టి ఇస్తున్నారు, వాళ్ళ యొక్క డ్యూటీని బట్టి ఇస్తున్నటువంటి అంశం మనం ముఖ్యంగా చూసాం. ఇది మనకి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ ఈ విధంగా మనకు ముఖ్యంగా కనిపిస్తాయి. ఎక్స్ట్రాడనరీ ల్యాండ్ రిఫార్మ్స్ అనేటి కాలంలో ఉంది కాబట్టే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంది, అగ్రికల్చర్ గ్రోత్ అనేది మనకి కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతవరకు డౌట్ లేదు కదా, ఇంతవరకు ఓకే కదమ్మా. సో అలాంటి టైంలో మొట్టమొదటిసారిగా మనకి ల్యాండ్ కి సంబంధించిన
ఫస్ట్ టైం అమ్మా, ఫస్ట్ కి సంబంధించిన మొట్టమొదటిసారి పట్టాదారి కల్పించిన పర్సన్ చెప్పగలుగుతారా ఎవరైనా? ఫస్ట్ టైం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గా వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి పట్టాదారి కల్పించేవాళ్ళు. చాలా మంది అదే చెప్తారు, షేర్షా. సో షేర్షా యొక్క కాలంలో మొట్టమొదటిసారి పట్టాదారి కల్పించారని చెప్పేసి చెప్తారు. సో మొట్టమొదటిసారి పట్టాదారికి సంబంధించిన మేజర్ గా గుర్తుపెట్టుకునేటువంటి ఇంపార్టెంట్ అంశాలు మనకి ఏదమ్మా యాజమాన్య హక్కులు అంటాం కదా. పట్టాదారు అంటే ఏది? యాజమాన్య హక్కులు అంటారు. దీన్ని ఏమంటాం మనం? కుబూలియత్ అంటారు. సో కుబూలియత్ అనేది షేర్షా యొక్క కాలంలో కనిపిస్తుంది. టైటిల్ డీడ్ అంటాం, దీన్నే టైటిల్ డీడ్ గా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. కానీ మీరు అన్నది కరెక్టేనమ్మా. కానీ షేర్షా కంటే ముందుగానే ఎవరి యొక్క కాలంలో? షేర్షా కంటే ముందుగానే మనం ముఖ్యంగా ప్రముఖంగా అబ్జర్వ్ చేసినప్పుడు ఓకే మనకి మేజర్ గా ఇది అహ్మద్ షాహీస్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. అహ్మద్ షాహీస్ అనే కాదు, అహ్మద్ నగర్. ఓకే, అహ్మద్ నగర్ ని పరిపాలించేటువంటి మనకి బహ్మనీ సుల్తాన్లు ఉన్నారు కదా. ఆ బహ్మనీ సుల్తాన్ లో ఉన్నటువంటి మనకి చీలికలు ఉన్నాయి కదా. ఆ చీలికలకు సంబంధించిన నిజామ్స్ ఉన్నారు కదమ్మా, నిజాం షాహీ. చాలా స్పీడ్ అనిపిస్తుందా క్లాస్? కాస్త స్లో చెప్పమంటారా? ఎందుకంటే కొంత డ్రై టాపిక్ కదా. సో న్యూ కమర్స్ ఎవరికైతే ఉన్నారో ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లాగానే ఉంటుంది. సో మ్యామ్ ఇది ఫస్ట్ టైం వింటున్నాను, నాకు అర్థం కావట్లేదు అని మీకు డౌట్ రావచ్చు. పర్వాలేదు, కొంత స్లోగా వెళ్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఫస్ట్ టైం ఎందుకు ఇలాంటి టెర్మినాలజీ మీరు వాడుతున్నారు మ్యామ్ అంటే, న్యూస్ పేపర్ చూడగానే మీకు ఒకటే టాపిక్ కనిపిస్తుంది, టైటిల్ డీడ్ అంటున్నాం. ఓకే, సేల్ డీడ్ అంటున్నాం. ఏంటి టైటిల్ డీడ్ అంటే ఏంటి, సేల్ డీడ్ అంటే ఏంటి, దీని యొక్క హిస్టరీ ఏంటి, హిస్టరీ నుంచి ఇప్పుడు మీకు ఏ విధంగా మారిపోయింది, ఓకే వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అలా మనకి మొట్టమొదటిసారి టైటిల్ డీడ్ అంటే మనకి ప్రాపర్టీ రైట్, రైతులకి ఒక ప్రాపర్టీ రైట్, ఎవరికైతే దున్నేవాడిదే భూమి అనేటువంటి కాన్సెప్ట్, ఎవరైతే ల్యాండ్ ని మనకి టోటల్ గా మనకి ఏదమ్మా మనకి కల్టివేషన్ చేస్తున్నారో వాళ్లకు సంబంధించిన ప్రాపర్టీ రైట్ మొట్టమొదటిసారి కల్పించిన వాళ్ళు ఎవరో కాదు, బహ్మనీ సుల్తాన్. ఓకే, బహ్మనీ సుల్తాన్ యొక్క కాలంలో కనిపిస్తుంది. ఆ బహ్మనీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మనకి మేజర్ గా తీసుకుంటే ఎవరమ్మా, మాలిక్ అంబర్. ఓకే, ఈ మాలిక్ అంబర్ యొక్క కాలంలో ఫస్ట్ టైం మీకు ఏం కనిపిస్తుందమ్మా, పట్టాదారి కనిపిస్తుంది. పేరు విన్నారా? అసలు ఎప్పుడైనా విని ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఓకే, విని ఉండకపోవచ్చు, కానీ ఇంపార్టెంట్ అమ్మా. మాలిక్ అంబర్ యొక్క కాలంలో, ఇది ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇవన్నీ కూడా నేను చెప్పే కాన్సెప్ట్ ఎగ్జామినేషన్ పర్పస్ గా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్ పక్కన పెడితే బయట అవేర్నెస్ మాత్రం ఖచ్చితంగా కావాలి. కానీ కొంత కాంప్లికేటెడ్ టాపిక్, చాలా కాంప్లికేటెడ్ టాపిక్. నేను పెద్దగా డీటెయిల్ గా కాకుండా జస్ట్ అవుట్ లైన్స్ ఇస్తున్నా. ఎందుకంటే మీకు న్యూస్ పేపర్ చదువుతుంటే అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఏంటా బాబాని వదిలే మాకండి. ఖచ్చితంగా మీకు కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో మాలిక్ అంబర్ ఎవరైతే ఉన్నారో, ఈ మాలిక్ అంబర్ మనకి మొట్టమొదటిసారిగా పట్టాదారి కల్పించినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు? మాలిక్ అంబర్. ఏ డైనస్టీకి సంబంధించిన బహ్మనీ, ఆ బహ్మనీలకు సంబంధించిన నిజాం షాహీలకు సంబంధించిన అహ్మద్ నగర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. గుడ్ ఈవినింగ్ అమ్మా సంజయ్. ఓకే, సో అంటే ఓన్లీ పాస్ బుక్ ఆర్ టైటిల్ డీడా మ్యామ్? ఓకే, పాస్ బుక్ కి సంబంధించి కాదు, ఆ రాజుల యొక్క కాలం గురించి మాట్లాడుతున్నాం. దాన్ని మన టెర్మినాలజీ వాడుతున్నాం. పట్టాదారి మనకి కల్పించినటువంటి పర్సన్ మొట్టమొదటిసారి ఎవరంటే మాలిక్ అంబర్. ఓకే, మాలిక్ అంబర్ గా మనం ఇక్కడ మేజర్ గా పిలుస్తాం. సో ఇది మనకి మాలిక్ అంబర్, ఆయనకి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ రోజే వింటున్నాం మ్యామ్ మీ క్లాస్. సో నాకు చాలా కొత్తగా ఉంది. సో టాపిక్ వెరీ డ్రై టాపిక్ అమ్మా, చాలా డ్రై టాపిక్. వీరగారు మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. వింటూ ఉంటే క్లాసెస్ ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఈజీగా అర్థమవుతాయి. న్యూస్ పేపర్ లో అయితే టైటిల్ డీడ్ అనే వర్డ్ వింటున్నారు కదా, కేసీఆర్ మాట్లాడుతున్నారు కదా, టైటిల్ డీడ్ మీకు కల్పిస్తాం. ఆల్రెడీ టైటిల్ డీడ్ ని మనకి పట్టాదారి పాస్ బుక్ ప్రకారమే మనకి కల్పించారు. భూభారతి వెబ్సైట్ పెడుతున్నారు. ఆ భూభారతి వెబ్సైట్ కి సంబంధించినటువంటి ఏవైతే మనకి బి అంటున్నారు, ఏది మనకి పార్ట్ బి అంటున్నారు. అసలు ఏంటి పార్ట్ బి ఏంటి, టైటిల్ డీడ్ అంటే ఏంటి, భూభారతి వెబ్సైట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అర్థం కాకుండానే పేపర్ చదివేస్తున్నారు, అర్థం కాకుండానే న్యూస్ కి సంబంధించిన టాపిక్స్ వింటున్నారు. వాటికి సంబంధించిన బేస్ అమ్మ. సో బేస్ గా మనం ముఖ్యంగా పిలుస్తున్నాం. సో ధరణి పోర్టల్ అంటున్నాం కదా, భారతికి సంబంధించిన ఏవైతే మనకి మేజర్ గా తీసుకుంటే ధరణి పోర్టల్ ఉంది. దాంతో పాటు మనకి నిజామాబాద్ కి సంబంధించిన సర్వే ఏదైతే ఉందో ఇది ఎక్స్ట్రాడినరీ అంశం. అసలు ఏంటి ఇవన్నీ ఎందుకు చేయాల్సిన అవసరం ఏర్పడింది అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? ఓకే, క్లియర్. సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్.
టు బి ఫ్రాంక్, మీరు చెప్తే నమ్ముతారో లేదో, నాకు జాబ్ వచ్చేంత వరకు నాకు కూడా దీని మీద ఇంత అవేర్నెస్ లేదు, ఇంత అవగాహన లేదు. దీని యొక్క రిక్వైర్మెంట్ ఇంత ఉందని తెలిసాక మన సర్వీస్ జాబ్ లో చేరడం ఎంత అవసరమా అనిపిస్తుంది. కంప్యూటరైజ్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే మొత్తం చేతి రాతలు, తల రాతలు మార్చేస్తాయి, అంత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే నిజాంసీ యొక్క కాలం నుంచి మనం ఇదే ఫాలో అవుతున్నాం కదా. అక్కడ రికార్డ్స్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ డిజిటలైజేషన్ లేకపోవడం. ఓకే, మన 8th ప్లానే ఆల్రెడీ డిజిటలైజేషన్ చేయమని చెప్పింది. 8th ప్లాన్ నుంచి కూడా మన పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా, ఆ పంచవర్ష ప్రణాళికల్లో 8వ పంచవర్ష ప్రణాళిక కూడా మనకి ఏమని చెప్తుందంటే టోటల్ గా ల్యాండ్ కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని డిజిటలైజేషన్ చేయమని చెప్తున్నాయి. చాలా రాష్ట్రాలు దాని దిశగానే వెళ్తున్నాయి. అందులో మనకి ఇప్పుడు తెలంగాణ, ఏపీలకి సంబంధించి మనం ముఖ్యంగా చెప్పొచ్చు. కొత్త చట్టాలు తీసుకొచ్చారు 2018 నుంచి మనకి ముఖ్యంగా మేజర్ గా పిలుస్తున్నాం. అవునమ్మా, జియో ట్యాగింగ్ ఇప్పుడు ఖచ్చితంగా సర్వే అనేది చాలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. చూద్దాం. సో దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఎవరికి అప్పచెప్తారో కొద్ది కాలం తర్వాత ఖచ్చితంగా వస్తుంది. ఒక్కసారి మనకి పోర్టల్లో ధరణిలో గనక ఫిక్స్ అయిపోతే, ఓకే, ఒక్కసారి గనక ఫిక్స్ అయిపోతే సో అదే మనకి పర్మనెంట్ గా ఉంటుంది. చెప్పారు కదా. సరే, అది నేను రేపటి క్లాస్ లో డిస్కస్ చేస్తాను అనుకోండి. ఇవాళ బేసిక్స్ వెళ్దాం. మొట్టమొదటిసారిగా పట్టాదారు ఎవరు కల్పించారని చెప్పాను, మాలిక్ అంబర్. ఓకేనా, మాలిక్ అంబర్ ని గుర్తుపెట్టుకోండి. మాలిక్ అంబర్ యొక్క కాలంలో మనకి ఫస్ట్ టైం కలిగింది, ఫస్ట్ టైం మనకి పట్టాదారు వచ్చింది. అంటే టైటిల్ డీడ్ అనేటువంటి అంశం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో రాజులకి దాని యొక్క అవసరం తెలుసమ్మా, దాని యొక్క గొప్పతనం తెలుసు. మరి గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? గవర్నమెంట్ ఎందుకు వీటికి అవకాశాలు కల్పించలేదు? ఎందుకు భూములంతా కూడా అన్యాక్రాంతం అయిపోయాయి? ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. ఓకే ఓకే క్లియర్. సో ఇది ఇక్కడ మనం మేజర్ గా ప్రముఖంగా చెప్పుకునే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లో మనం ప్రముఖంగా చూస్తాం. అలా మొట్టమొదటిసారి మనకి పట్టాదారు వచ్చింది. ఇక సరే, మీరు ఇందాక షేర్ షా గురించి అన్నారు. షేర్ షా కూడా పట్టాదారి కల్పించాడు. షేర్ షా యొక్క కాలంలో కూడా మనకి పట్టాదారి కల్పించాడు. ఆ పట్టాదారినే, వెల్కమ్ అండి సురేష్ గారు, ఆ పట్టాదారినే మనం ఏమంటున్నాం, కుబూలియత్. ఓకే, కుబూలియత్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఇది మీకు చాలా సార్లు ఎగ్జామ్ లో అడుగుతున్నారు. కుబూలియత్ అంటే ఏదమ్మా, పట్టాదారుగా పిలుస్తాం. ఓకేనా, పట్టాదారుగా మనం ముఖ్యంగా పిలుస్తాం. పట్టాదారి కల్పించారు ఎవరు మనకి, షేర్ షా యొక్క కాలంలో స్పెషల్ అంటే ఫస్ట్ టైం సర్వే చేశాడమ్మా, సర్వే అండ్ సెటిల్మెంట్. ఓకేనా, సర్వే అండ్ సెటిల్మెంట్ అంటే భూమిని సర్వే చేయడం. భూమిని సర్వే చేసిన మొట్టమొదటి రాజు ఎవరు మనకి, షేర్ షా, మొట్టమొదటి రాజు. సో కంగారు వెల్కమ్ అండి. సో మనకి మొట్టమొదటిసారిగా భూమిని సర్వే చేసిన రాజు ఎవరంటే మనకి షేర్ షా. పట్టాదారి ఆల్రెడీ వచ్చింది, ఈయన యొక్క కాలంలో కూడా పట్టాదారి ఉంది. కానీ మొట్టమొదటిసారిగా ల్యాండ్ సర్వే చేసి రెవెన్యూ రిఫార్మ్స్ తీసుకొచ్చిన ది గ్రేట్ రూలర్ ఎవరైతే ఉన్నారో అతను షేర్ షా. అతని గురించి షేర్ షా గురించి మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకే, ఇంతవరకు డౌట్ లేదు కదా. ఇది మనకి షేర్ షా, అతనికి సంబంధించినటువంటి మేజర్ కాన్సెప్ట్ గా మనం ముఖ్యంగా ప్రముఖంగా పిలుస్తాం. ఆ తర్వాత ఉన్నటువంటి అక్బర్ కూడా ఏం చేశాడమ్మా, మనకి బందోబస్తు. ఓకే, బందోబస్తు విధానాన్ని తీసుకొచ్చాడు. బందోబస్తు విధానానికి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఏంటి బందోబస్తు విధానం అనేది మనం ప్లస్ క్లాస్ లో లేదా ఎప్పుడైనా నేను ఫ్రీ సెషన్ అయినా పెడతానమ్మా, ఖచ్చితంగా దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సర్వే చేయించాక ఫస్ట్ పర్సన్ షేర్ షా. ఓకేనా, కానీ పట్టాదారి కల్పించింది మాత్రం మొట్టమొదటిసారి ఎవరంటే మనకి మాలిక్ అంబర్. కాకపోతే ఈయన అంత ప్రాధాన్యతమైనటువంటి రూలర్ కాదు కాబట్టి ఆయన పేరు మనకి తెలియదు. అందుకని మనం చాలా మంది ఏంటంటే షేర్ షానే మొట్టమొదటిసారి రైతువారీ సిస్టమ్ తీసుకొచ్చి పట్టాదారి కల్పించారని చెప్పేసి అనుకుంటారు. క్లారిటీ వచ్చింది కదా. డిఫరెన్షియేట్ చేసుకోండి. అదే సబ్జెక్ట్ లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఇంతవరకు ఓకే కదా. ఇది మనకి మిడివల్ హిస్టరీ పార్ట్. ఇక తర్వాత మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కాలం వచ్చేసరికి అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అందులో మనకి జమీందారీ, ఓకే, జమీందారీ యాక్ట్స్ అన్నా, దాంతో పాటు రైతువారీ అని చెప్పుకున్నా, దాంతో పాటు మహల్వారీ. ఓకే క్లియర్. వీటి ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఇక్కడ విన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఆల్రెడీ మోడర్న్ హిస్టరీ చెప్పినప్పుడు చెప్పాను, అక్కడ క్లాసెస్ చాలా మంది విన్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి మర్చిపోయి కూడా ఉంటారు. ఏంటి మ్యామ్ ఇవన్నీ కూడా మళ్ళీ మాకు గుర్తులేదనే ఉంటారు. సరే, మళ్ళీ మన సెకండ్ సెషన్ లో మళ్ళీ చెప్పుకుంటా. కానీ ఇక్కడ ఒక ఓవర్ విజన్ అయితే ఇస్తాను. కాకపోతే మనకి ఇక్కడ 30 minutes ఉంది కాబట్టి అసలు ల్యాండ్ రిఫార్మ్స్ చేయాల్సిన అవసరం ఏంటి, అసలు ల్యాండ్ రిఫార్మ్స్ ఎలా ఉంటాయో ఒక 15 minutes నేను చెప్పాక ఈ టాపిక్ దగ్గరికి వెళ్తాను. ఓకేనా అమ్మా, ఈ టాపిక్ దగ్గరికి వెళ్దాం. ఓకే క్లియర్. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఓవర్ విజన్ అయితే ఇస్తాను. నాకు తెలిసి రేపు మళ్ళీ ఒక క్లాస్ పెట్టాల్సి వస్తుంది అనుకుంటా.
వీలైతే చూస్తారు, లేదంటే డైరెక్ట్ మనకి ఆర్ఓఆర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే ఓకే క్లియర్. అందులో చూద్దాం. ఫస్ట్ ఒక సింపుల్ గా వెళ్ళిపోండి. మీ అందరికీ తెలుసు మనకి ల్యాండ్ రిఫార్మ్స్ కి సంబంధించి కనుక తీసుకుంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత షన్ను గారు మనకి వెల్కమ్ అండి, వెల్కమ్. సో నేను మళ్ళీ చెప్తానమ్మా, అసలు ఏంటి రైతువారి అంటే ఏంటి, జమీందారీ అంటే ఏంటి, అదేవిధంగా మహల్వారి అంటే ఏంటి, వీటి గురించి ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఆ డిస్కస్ చేసే ముందు అసలు గవర్నమెంట్ పెట్టిన ల్యాండ్ రిఫార్మ్స్ ఏంటో తెలుద్దాం. ఓకే, ఎందుకంటే దాని గురించి తెలిసింది అనుకోండి, దీని మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. ఇవి చెప్పాక ఇవి చెప్పాలి కదా మ్యామ్ అని మీకు డౌట్ రావచ్చు. కరెక్టే, కాదనట్లేను. కానీ దీని మీద మీకు కొంత గొప్ప ఐడియా ఉంది కదా. ఆ ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఈ టాపిక్ లోకి వెళ్తున్నా. సరే మ్యామ్, నేను ఫస్ట్ టైం మీ క్లాస్ వింటున్నాను, ఇందాక వీర గారా ఎవరు అన్నట్టున్నారు కదా, పర్వాలేదమ్మా, నేను దాని గురించి కూడా క్లారిఫికేషన్ ఇస్తాను, అయితే టెన్షన్ పడకండి. ఓకే, సో జస్ట్ నేను ఒక అవుట్లుక్ మాత్రం ఒక షార్ట్ కట్ లో చెప్తాను. అసలు ల్యాండ్ రిఫార్మ్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి. ఓకే క్లియర్. సింపుల్ గా నేను ఇండియాలో ఎలా ఉంటాయో చెప్తాం. ఆ తర్వాత మనకి 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం టోటల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి అప్పచెప్పారని చెప్పాను, రాష్ట్రాలకు. అంటే ప్రతి రాష్ట్రం కూడా మన 9వ షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ రిఫార్మ్స్ ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారు. అంటే మన హైదరాబాద్ డైనస్టీలో ఒక రకంగా ఉంటాయి, మన తెలంగాణలో ఒక రకంగా ఉంటాయి, ఏపీకి సంబంధించి ఉంటాయి, దాంతో పాటు మనకి ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కో రకంగా ఉంటాయి. ఓకేనా శివ గారు, మీరు కూడా ఫస్ట్ టైమా, పర్వాలేదు. ఒక న్యూస్ పేపర్ కి సంబంధించిన కాన్సెప్ట్ అనుకొని వినండి అమ్మా. న్యూస్ పేపర్ కి సంబంధించిన కాన్సెప్ట్ అని వినండి. ఒక ఓవర్ విజన్ వచ్చాక సబ్జెక్ట్ డెప్త్ గా స్టెప్ బై స్టెప్ వెళ్తాను. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఒకేసారి జమీందారీ యాక్ట్ గురించి డెప్త్ గా చెప్పే టైం లేదు, ఎందుకంటే ఇది మన ప్లస్ క్లాస్ కాదు కదా, ఇక్కడ ఫ్రీ క్లాస్ లో ఉన్నాం. అవసరమైతే సెషన్స్ పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఒక ఓవర్ విజన్ కు వచ్చేసాం. ల్యాండ్ రిఫార్మ్స్ అంటున్నాం. మన భారతదేశం ల్యాండ్ రిఫార్మ్స్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ల్యాండ్ అంతా ఒకరి దగ్గర సెంట్రలైజేషన్ ఉంది, మొత్తం భూమి అంతా ఒకరి దగ్గరే కేంద్రీకృతం అయ్యింది. మరి అలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఒక సోషల్ రిఫార్మ్స్ తో ముందుకెళ్తున్నటువంటి సంక్షేమ యంత్రాంగంతో వెళ్తున్నటువంటి మన భారతదేశానికి ఖచ్చితంగా భూ సంస్కరణల యొక్క అవసరం ఏర్పడింది. ఓకేనా, అలా మనకి మేజర్ 4 రకాల భూ సంస్కరణలు కనిపిస్తాయి. మేజర్ 4 అమ్మ, షార్ట్ కట్ లో చెప్తాను, అది మీకు ఒక అలవాటు అయ్యాక తర్వాత రీజనల్ కి వచ్చేసరికి డెప్త్ గా రేపు సెషన్ లో చూద్దాం. ఓకేనా మ్యామ్, నాకు ఇక్కడ డౌట్ ఉంది, అర్థం కావట్లేదంటే న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నాకు కామెంట్ సెషన్ లో పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి. కానీ ఇంపార్టెంట్, అట్లీస్ట్ మీరు న్యూస్ పేపర్ చదివితే అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే వేస్ట్. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు అంతంత లెంతీగా ఎడిటోరియల్స్ రాస్తున్నారు, పేపర్ ఎడిషన్ లో మొత్తం కూడా అవే కనిపిస్తున్నాయి. ఏంటనేది పేపర్ 3 మాక ఫస్ట్ బేసిక్స్ అయితే తెలుసుకోండి. ఎందుకంటే మీకు ఒక 1 వీక్ వరకు కూడా న్యూస్ పేపర్ అంతా మీకు ఇవే కనిపిస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఫోకస్ పెట్టిందమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి మీరు చెప్తే మీకు ఇవన్నీ కూడా అర్థమవుతాయో లేదో, ఈ మధ్య చాలా గొప్పగా ఒక స్కీమ్ పనిచేస్తా ఉంది. ఏది మనకి స్వమిత్ర, పేరున్నారా? ఓకే, విన్నారా అమ్మా? స్వమిత్ర. ఓకే, టుమారో అమ్మా, స్వమిత్రకి సంబంధించి మీకు ఐడియా ఉండొచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రామ కంటకం అంటాం. గ్రామ కంటకానికి సంబంధించి ఆబాది పేరున్నారా? ఇవి ఎప్పుడైనా విన్నారా? టెర్మినాలజీ విన్నారా? ఆబాది అంటే ఏంటి, గ్రామ కంటకం అంటే ఏంటి, వీటన్నిటి కోసమే మీరు న్యూస్ పేపర్ చూడగానే కాదు, ఒక టాపిక్ అనేది తెలియాలి. గ్రామ కంటకం అంటే ఏమీ లేదమ్మా, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే విలేజ్ లో రెసిడెన్షియల్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ రెసిడెన్షియల్ ఏరియాని మనం గ్రామ కంటకంగా తీసుకుంటాం. ఇది ఒక విలేజ్. ఇక్కడ అంతా కూడా మనకి రెసిడెన్షియల్ ఏరియా ఉంది. ఆ ఏరియాకి సంబంధించిన మధ్య ప్రాంతం ఉంటుంది కదా, ఈ ప్లేస్ ఉంటుందా, మనకి చౌరస్తాలు అంటారు. నేను తెలంగాణ మూవ్మెంట్ లో కూడా చెప్పాను, ఏపీ వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ తెలంగాణ ఆస్పిరెంట్స్ కి అయితే తెలుసు. మధ్య ప్రాంతం ఉంది కదా, ఈ మధ్య ప్రాంతంలో కొంత దూరం వదిలేస్తారమ్మా, చౌరస్తాలు అంటారు. మీ గాంధీ బొమ్మలు, అంబేద్కర్ బొమ్మలు ఎక్కువగా కనిపిస్తాయి. విలేజ్ కి సంబంధించిన బొడ్రాయి అంటారు, నడిబొడ్డ అంటారు, మధ్య ప్రాంతం అంటారు. ఖచ్చితంగా ప్రతి విలేజ్ లో ఉంటుంది. దానికి సంబంధించి కొంత ప్లేస్ వదిలేస్తారమ్మా, ఇక దాని సరౌండింగ్ ఏరియా అంతా కూడా మీకు ప్లాటింగ్ అనేది జరుగుతుంది. సర్వే నెంబర్లు వేసుకుంటూ పోతారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా ఉండవమ్మా, ఎందుకంటే మన దగ్గర రిజిస్ట్రేషన్స్ చేసుకోలేదు. ఇప్పుడు ఇదే సమస్య. వీళ్ళు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోరు. మరి వీళ్ళ టైటిల్ డీడ్ ఏంటి, టైటిల్ డీడ్ యొక్క పరిస్థితి ఏంటి, వీళ్ళకి అర్థం కాదు కదా.
టైటిల్ డీడ్ తెలియదు కదా. సో ఇదంతా కూడా మనకి గ్రామ కంటకం కిందనే వస్తుంది. ఓకేనా, గ్రామ కంటకం కిందనే చెప్తాను మీకు. రీసెంట్ గా కేసీఆర్ సార్ కూడా మీకు ఒక సెక్రటరీ తోటి ఫోన్ లో మాట్లాడి పేరున్నారు కదా, మరి అగ్రికల్చర్ ల్యాండ్ లో నేను ఒక అగ్రికల్చర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ కట్టుకుంటున్నాను, మరి నా పరిస్థితి ఏంటి, ఇది ఒక నా అగ్రికల్చర్ ల్యాండ్ కదా, మరి ఇక్కడ ఇల్లు కట్టుకుంటా నాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి మీరు వినే ఉంటారు కదా, నాలా అంటారు కదా అక్కడే, అది వినే ఉంటారు కదా. అసలు అది ఏంటి అనేది తెలియాలి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, కేసీఆర్ ఏం చెప్పాడు, ఆమె ఏం చెప్పాడు, ఎవరికి అర్థం కాదు. ఏమీ లేదమ్మా వీటికి సంబంధించిన పర్మిషన్స్ గురించి, అదే మనకి ఇప్పుడు ఉన్నటువంటి రిఫార్మ్స్. ఓకే, అన్ని మీకు క్లారిటీ వస్తాయి. నేను దయచేసి చెప్తున్నారు, ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఒక ఆస్పిరెంట్ గా కాకుండా ఒక సిటిజన్ గా, ఒక ఆల్మోస్ట్ ఏంటంటే మీరు ఒక కామన్ సిటిజన్ గా తెలుసుకోండి అమ్మా. ప్రతి ఒక్కరు మీరు ఏదో ఒక జాబ్ చేసుకుంటారు, ఏదో ఒక ప్రాపర్టీ కొనుక్కుంటారు. ఆ ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు మీకు డౌట్లు ఖచ్చితంగా వస్తాయి. మినిమం అవేర్నెస్ లేకుండా మీరు గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్తే చాలా కష్టం అమ్మ, చాలా కష్టం. మినిమం మీకు తెలియాలి, లేకపోతే పిచ్చోల లాగా ఉంటుంది మీ పరిస్థితి. అక్కడ బ్రోకర్లు మీ చుట్టూ తిరుగుతారు, అక్కడ అనవసరపు లాబింగ్ అనేది జరుగుతుంది. మినిమం అవేర్నెస్ తో పోండి, ప్రాపర్ గా డాక్యుమెంట్స్ తో పోండి, అక్కడ సమస్య రా మీకు తెలుస్తుందంటే ఎవరు మీ జోలికి రారమ్మా, అది నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను. ఓకేనా, సో ఇది మనకి గ్రామ కంటకం అంటున్నాం, గ్రామ కంటకం ఏరియా పిలుస్తున్నాం. ఇక ఆబాది అంటే ఏంటంటే దీనికి ఒక సర్వే నెంబర్ ఉంటదమ్మా, సర్వే నెంబర్ ఉండదు, గవర్నమెంట్ కి సంబంధించిన అసైన్ ల్యాండ్ అంటారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో విలేజ్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఆ విలేజ్ వచ్చేసి ఇక్కడ ఏది ఒక చెరువు దగ్గర చుట్టూ దగ్గర ఉన్న రెసిడెన్షియల్ ఏరియా, చెరువు దగ్గర మునిగిపోతుంది కదా అని చెప్పేసి వీళ్ళందరినీ ఏం చేస్తారు, వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళందరినీ ఇక్కడ నుంచి తీసుకెళ్లి వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది, గవర్నమెంట్ రికార్డ్స్ లో ఇది రిజిస్ట్రేషన్ చేసలేదు. ఓకేనా, రిజిస్ట్రేషన్ చేసలేదు. ఆ రిజిస్ట్రేషన్ చేయకపోతే అప్పుడు ఆ ల్యాండ్ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, మనకి ఆబాది కింద ఉంటుంది, దానికి సర్వే ఉండదు, గవర్నమెంట్ యొక్క ఆధీనంలోనే ఉంటుంది. దీని మీదనే కోర్టు కేసులు ఎక్కువగా పడతాయి. ఓకేనా అమ్మ. ఆ మాన్యం వేరమ్మా, మాన్యం వేరే విధంగా ఉంటుంది. మాన్యం అంటే వేరు, మళ్ళీ అవన్నీ ఉంటాయి, నేను రేపు చెప్తాను ఇవన్నీ. ఓకేనా, మీరు అన్నారు కదా శిఖం అని, చెరువు పక్కన ఉంటేనే చెరువు శిఖం అంటారు. చెరువు శిఖం కాకుండా మామూలు జనరల్ ల్యాండ్ కూడా ఆబాది కింద ఉంటుంది. ఆబాది కింద మనం చెప్తాం, ఇవన్నీ తెలియకుండా చాలా మందికి తెలియదమ్మా. ఆబాది ల్యాండ్ కి సర్వే నెంబర్ ఉండదు, అక్కడ కూడా ఇల్లులు ఉంటాయి అనుకోండి, వాళ్ళు అక్కడే ఉంటారు. గవర్నమెంట్ అమాంతం వచ్చేసి ఇక్కడ మేము ఏదో కడుతున్నాం, ఫ్యాక్టరీ కడుతున్నాం, వెళ్ళిపోండి అని చెప్తారు. వాళ్ళందరూ పోయి కోర్టులో కేసేస్తారు, కోర్టులు చెల్లవు. కానీ మధ్యకాలంలో అంటే కోర్టులు వీటికి కూడా పాజిటివ్ రిజల్ట్ అనేది ఇస్తుంది. సరే, అది రేపు గురించి డిస్కస్ చేద్దాం. సరే, ఓవరాల్ గా అసలు రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అగ్రికల్చర్ రిఫార్మ్స్ గురించి మాట్లాడదాం. ఆ తర్వాత ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలు ఏ విధంగా తీసుకొచ్చారు, గవర్నమెంట్ కి మనం ఎంతవరకు అవసరం, వాటి గురించి చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ మనకు ఉన్నటువంటి రిఫార్మ్స్ లో మనం మేజర్ గా గుర్తుపెట్టుకునేటువంటి అంశం కనుక తీసుకుంటే 4 రిఫార్మ్స్ ఉంటాయమ్మా. ఇంపార్టెంట్ రిఫార్మ్స్ కనుక తీసుకుంటే 4 రిఫార్మ్స్ కనిపిస్తాయి. ఓకే, క్లియర్. అందులో మనకి వచ్చేసి జమీందారీ అబోలైజేషన్. ఓకే, ఏదమ్మా మనకి జమీందారీ మనకి వ్యతిరేక చట్టం లేదా నిరోధక చట్టంగా పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసేమో మనకి టెనెంట్ యాక్ట్, అంటే ఇది కౌలుదారీ చట్టం. వింటూ పోండి, ఏమి రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వింటూ పోండి. మన ప్లస్ క్లాసెస్ లో వీటన్నిటి గురించి నేను ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను, టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకే, సో కౌలుదారీ చట్టంగా మనం ముఖ్యంగా పిలుస్తాం. దాంతో పాటు జమీందారీ నిరోధక చట్టంగా మనం ముఖ్యంగా చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదమ్మా, ల్యాండ్ సీలింగ్ చట్టం. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏది, భూ పరిమితి చట్టం. ఇండియా లెవెల్లో ఇవన్నీ కామన్ గా అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి, కానీ కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. భూ పరిమితి చట్టం మన తెలంగాణలో ఉన్నట్టు ఆంధ్రాలో లేదు, ఆంధ్రాలో ఉన్నట్టు మనకి అస్సాంలో ఉండదు, అస్సాంలో ఉన్నట్టు రాజస్థాన్ లో ఉండదు. అది గుర్తు పెట్టుకోండి అమ్మా. ఒక్కొక్క గవర్నమెంట్ బట్టి, రూలింగ్ గవర్నమెంట్ బట్టి ఉంటాయి. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, రెవెన్యూ రిఫార్మ్స్ అత్యంత గొప్పగా ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా పనిచేస్తాయంటే వెస్ట్ బెంగాల్, అదేవిధంగా కేరళ. బ్లైండ్ గా వెళ్ళిపోండి, వెస్ట్ బెంగాల్, కేరళ దగ్గర ల్యాండ్ రిఫార్మ్స్ చాలా యాక్టివ్ గా ఉంటాయి. రీజన్ ఏమీ లేదు, ఎందుకంటారంటే ఇక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. ఓకేనా, కమ్యూనిస్ట్ యొక్క గవర్నమెంట్ ఎక్కడైతే అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో దున్నేవాడిదే భూమి జెండా పాతేస్తారమ్మా. సో అది అక్కడ ఉన్నటువంటి అంశం. కమ్యూనిస్ట్ ప్రాంతాలంతా కూడా రెవెన్యూ రిఫార్మ్స్ మీదనే గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. టు బి ఫ్రాంక్, మన 2 స్టేట్స్ కూడా ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చమ్మా. ల్యాండ్ రిఫార్మ్స్ చాలా తక్కువగా ఇంప్లిమెంటేషన్ అయ్యాయి మన దగ్గర. కోనేరు రంగారావు కమిటీ చెప్పినటువంటి అంశాలు అవే. సో ఏపీ వాళ్ళకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు
మనకి గ్రామ సచివాలయానికి సంబంధించిన ఎంసీక్యూస్ ఇవన్నీ చదువుతా ఉన్నారు. జనరల్ సబ్జెక్ట్ కాదమ్మా, మనకి రిలేటెడ్ సబ్జెక్ట్ చదవాలి. ఎగ్జామినర్ అవే అడుగుతాడు కదా. ఓకే, సో భూ పరిమితి చట్టం అన్నాం. నెక్స్ట్ వచ్చేసాయమ్మా మనకి సహకార పరిమితి, సహకార వ్యవస్థ కింద మనకి ఏం చేశారు, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ కోసం చేసినటువంటి రిఫార్మ్స్. ఓకేనా, అగ్రికల్చర్ వ్యవస్థ కోసం చేసినటువంటి రిఫార్మ్స్. ఇక ఎల్పిజి వచ్చాక టోటల్ గా పరిస్థితి మారిపోయింది, అది మన తర్వాత చూద్దాం. సో ఇందులో నేను ఒక ఓవర్ విజన్ అయితే ఇస్తాను అసలు ఏంటి ఇవన్నీ కూడా. సో జమీందారీ నిరోధక చట్టం అంటే ఏంటి, సో జమీందారులు అంటే అసలు ఎవరు అనేది మనం తర్వాత చూద్దాం. ల్యాండ్ తీసుకున్నారు కానీ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు, అదేనమ్మా, అదే ఇక్కడ ఉన్నటువంటి అంశం. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ల్యాండ్ అంతా తీసుకున్నారు కానీ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు, అదే ఉన్నటువంటి పరిస్థితి కదా. ఆ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు కాబట్టే ఆ తర్వాత ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో టైటిల్ డీడ్ కి సంబంధించి చాలా ఫోకస్ పెట్టాయి. ఆ టైటిల్ డీడ్ కి సంబంధించి మనకి ఆర్ఓఆర్ తీసుకొచ్చింది. ఆర్ఓఆర్ చట్టం వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. అది కనుక ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అయితే అసలు నిజం చెప్పాలంటే మనకి ఎక్కడ కూడా భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు ఉండకపోయేటి కానీ ఇంప్లిమెంటేషన్ జరగడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్స్, మెజిస్ట్రేటివ్ పవర్స్ టోటల్ గా తహసీల్దార్ కే కల్పించారు, అది అక్కడ సమస్య. అందుకనే రెవెన్యూ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు కదా, అది రేపటి క్లాస్ లో మీకు ఒక క్లారిటీ వస్తుంది, అర్థమవుతుంది. సరే ఇందులో చూద్దాం. ఇందులో మనం మేజర్ గా గుర్తుపెట్టుకునేటువంటి అంశాలకు సంబంధించి సో జమీందారీ చట్టాల గురించి చూద్దాం. ఒక్క అవుట్లుక్ ఇస్తాను, అంటే ఏంటి ఇండియాలో అసలు ఎలా ఉంటుంది అనేది చెప్తాను. దీని గురించి అసలు దీని ఏమేంటి, దాంట్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటి, పేపర్లు ఉంటాయి, అవన్నీ నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేను. మన ఏపీలో ఎలా ఉంటాయి, తెలంగాణలో ఎలా ఉంటాయి, సపరేట్ గా ఉంటాయమ్మా, అవి సపరేట్ గానే డిస్కస్ చేద్దాం. ఓకే, జమీందారీ నిరోధక చట్టం పేరులోనే ఉంది, జమీందారీ అబోలైజేషన్. జమీందారులు అంటే ఎవరు, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక జమీందారు ఉంటాడు. ఓకే, ఆ టైంలో ఉన్నటువంటి మనకి బ్రిటిషర్స్ లేదా గవర్నమెంట్ ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ గా తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఎవరేమో మనకి పీసెంట్ రైతు, అలా మనకి ముగ్గురు ఉన్నారు. అంటే ఇక్కడ మధ్యలో ఎవరున్నారు, ఒక మీడియేటరీ అనేటువంటి వాడు ఉన్నాడు. ఈ మీడియేటరీని తీసేయడమే మనకి జమీందారీ అబోలైజేషన్ యాక్ట్. ఓకేనా, ఈ మీడియేటరీ తీసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే మనం జమీందారీ అబోలైజేషన్ కింద తీసుకుంటున్నాం. మరి మీడియేషన్ తీయడం వల్ల కలిగే లాభాలేంటి, దీని వల్ల ఏమైనా బెనిఫిట్స్ జరిగాయా, అదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్, అదే మనం ఇక్కడ మేజర్ గా గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్. ఎందుకంటే నేను డీటెయిల్ గా ఇందులో ఉన్న కాన్సెప్ట్ గురించి వెళ్ళట్లేదు, జస్ట్ షార్ట్ కట్ గా అన్ని చెప్పాక మీకు ఒక ఓవర్ విజన్ వచ్చాక ఓకే ఇవాళ ల్యాండ్ రిఫార్మ్స్ అన్నాక అప్పుడు టాపిక్ డెప్త్ గా వెళ్దాం. ఓకేనా, ఏబిసిడీలు నేర్చుకున్నాకనే మన సెంటెన్స్ ఫామ్ చేద్దాం. నేను డైరెక్ట్ అయి సెంటెన్స్ చెప్పాను అనుకోండి, న్యూ కమర్స్ కాబట్టి అర్థం కాదమ్మా, నేను చెప్పే స్పీడ్ కి ఇంకా అర్థం కాదు. ఎందుకంటే డ్రై టాపిక్, కొత్త టాపిక్ కదా, ఏదో అక్బర్ కథనో లేదా ఔరంగజేబ్ యొక్క కథ కాదు, బ్రిటిషర్స్ స్టోరీ, గాంధీ యొక్క కథ అసలు కాదు. టోటల్ తెలియని టెక్నాలజీ. ఎందుకంటే మనం A+B² చదివినటువంటి బ్యాచ్ నుంచి వచ్చిన వల్ల మనకి ఇవేవి అర్థం కాదు. సరే, అందులో మనకి జమీందారీ అబోలైజేషన్ యాక్ట్ గా మనం ముఖ్యంగా తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ మేజర్ గా చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే జమీందారులు ఇక్కడ మీడియేటర్స్ గా ఉన్నారు. ఇక్కడ జమీందారులు అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాం అమ్మా. అంటే టోటల్ ల్యాండ్ కి సంబంధించినటువంటి టైటిల్ డీడ్ అంటామా, ఆ టైటిల్ డీడ్ ఎవరి దగ్గర ఉంది, పట్టా ఎవరి దగ్గర ఉంది, ప్రాపర్టీ రైట్ మొత్తం ఉందని అయితే నేను చెప్పను, కానీ ఓవరాల్ గా టైటిల్ డీడ్ అనేది జమీందారు దగ్గర. ఈ జమీందారు ఏం చేస్తున్నాడు, ఈ జమీందారు తన పంటలు పండిస్తాడా, ఊర్లు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, ఒక్కొక్కరి దగ్గర వేళ్ల కొద్ది ఎకరాలు కాదు లక్షల కొద్ది ఎకరాలు జమీందారుల చేతిలో మరుగున పడతా ఉన్నాయి. అది ఎలా ఏంటనేది మనం చూద్దాం. మరి అలాంటి జమీందారే మొత్తం పంటలు పండించాడు కదా, ఒక్కడు పండించగలుగుతాడా, కాదు కదా. ఇతను ఎవరికి ఇస్తాడమ్మా, ల్యాండ్ రెంట్కి ఇస్తాడు. ఓకేనా, ల్యాండ్ రెంట్కి ఇస్తాడు. ఇతన్ని ఏమంటున్నాం, మన కౌలుదారి అంటున్నాం, టెనెంట్ అంటున్నాం, కౌలుదారి అంటున్నాం. టెనెంట్ కి ఇస్తున్నాడు అంటే మీరు అనుకోవచ్చు జమీందారులో కూడా టెనెంట్ ఉన్నాడు అంటే ఉన్నాడమ్మా, ఖచ్చితంగా ప్రతి చోట టెనెంట్ ఉంటాడు. అందులో టెనెంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెనెంట్స్ ఉంటాయి. అది రీజనల్ పరంగా ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క రకంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో తీసుకున్నాం, కౌలుదారిని ఏమంటాం, షిక్మీదార్ అంట, ఆసామి షిక్మీదార్ అంట. అదే ఏపీకి వచ్చేసరికి టెక్నాలజీ మారిపోతుంది, అక్కడ కౌలుదారికి సంబంధించిన పేర్లు వేరే రకంగా ఉంటాయి. ఓకేనా, ఓకే క్లియర్. అది మన రీజనల్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. జస్ట్ ఇక్కడ టెనెంట్ అనేది అంటున్నా, ఒక కౌలుదారనే పిలుస్తున్నా. ఓకేనా, షిక్మి, ఆసామి షిక్మి అనే టాపిక్ మాట్లాడారు, టెనెంట్ అని చెప్తున్నా. ఆ టెనెంట్ లో పర్మనెంట్ గా ఉన్నటువంటి ఎవరైతే టెనెంట్ ఉంటాడో, పర్మనెంట్ గా కొన్నేళ్ల తరబడి చేసేటువంటి వాళ్ళని ఏమంటున్నాం, ఆక్యుపేషనల్. ఓకే, ఆక్యుపేషనల్ టెనెంట్ అంటున్నాం. ఓకేనా అమ్మా,
ఓకేనా? ఆక్యుపేషనల్ టెనెంట్ అంటున్నాం. అయితే ఇక్కడ ఓవరాల్ గా జమీందారీ అబోలైజేషన్ యాక్ట్ వల్ల మీడియేటర్ అయిన జమీందారులు పోయారు. మీడియేటర్ అయినటువంటి జమీందారులను తొలగించాం. జమీందారులు మీడియేటర్లు పోవడం వల్ల జమీందారీ యాక్ట్ వల్ల ఎవరికి లాభాలు జరిగాయంటే ఎవరికమ్మా? టెనెంట్స్ కి లాభాలు జరిగాయి. ఓకేనా? ఇంతవరకు ఓకేనా? కాన్సెప్ట్ ఒక ఓవర్ విజన్ అయితే వచ్చింది కదా. జమీందారీ అబోలైజ్ చేసి జమీందారులను తీసేసామమ్మా. అంటే లక్షల కొద్ది ఎకరాలు ఈయన దగ్గరే ఉన్నాయి. లక్షల కొద్ది ఎకరాలు ఈయన దగ్గరే ఉన్నాయి. ఇతను ఎవరికి ఇస్తున్నాడు? కౌలుదారులకు ఇస్తున్నాడు. ఆ కౌలుదారులో మనకి దాదాపు 12 సంవత్సరాలు కంటిన్యూస్ గా పండించిన తర్వాత కొన్ని చట్టాలు తెచ్చాక 6 సంవత్సరాలు అనుకోండి. సరే ఫస్ట్ అయితే 12 ఇయర్స్ 12 సంవత్సరాలు వాళ్ళే కల్టివేషన్ చేశాడు అనుకోండి, ఆయనకి ప్రాపర్టీ రైట్స్ వస్తాయి. అలా కౌలుదారు ఉన్నాడు. ఆ కౌలుదారికి ఇక్కడ బెనిఫిట్ అయ్యా. అంటే నా ల్యాండ్ నాకే వచ్చింది, అలా టైటిల్ డీడ్ నాకే వచ్చింది. మధ్యలో ఉన్న మీడియేటరీ పోయాడు. ఇంతవరకు ఓకేనా? ఇంతవరకు డౌట్ లేదు కదా? అంటే జమీందారీ అబోలైజేషన్ యాక్ట్ మోస్ట్ సక్సెస్ఫుల్ అమ్మ, మోస్ట్ సక్సెస్. స్పెషల్లీ ఎవరి కోసం? ఆక్యుపేషనల్ టెనెంట్ కి ఇది చాలా లాభదాయకంగా ఉంది. చాలా బెనిఫిట్ కలిగింది. నేను షార్ట్ కట్ లో ఒకే ఒక్క మాటతో చెప్తున్నా. ఆ తర్వాత మీకు డీటెయిల్ గా అది తెలంగాణలో ఎలా ఉంది, ఏపీలో ఎలా ఉందో మళ్ళీ డిస్కస్ చేద్దాం. అంటే ఆక్యుపేషనల్ టెనెంట్ కి ఇక్కడ లాభం జరిగింది. అంటే అక్కడ జమీందారీ లేడు. అంటే ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ గవర్నమెంట్ కి ఎవరు కడతాడు? రైతే కడతాడు. ఓకేనా? ఓకే, క్లియర్. సో ఇది ఇక్కడ మనం మేజర్ గా చెప్పిన అంశం. భూమి శిస్తు ఉంటుంది కదా, అగ్రికల్చర్ సెక్టార్ లో మనకి ట్యాక్స్ లెస్ డిపార్ట్మెంట్ అంటారు కదా. అంటే అది వేరే అమ్మ, వేరే దానికి సంబంధించి మీకు అక్కడ ఉన్నటువంటి వాటర్ కి సంబంధించిన, ల్యాండ్ కి సంబంధించిన, ఇరిగేషన్ కి సంబంధించి ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. అలా మనకి ఇక్కడ కౌలుదారికి సంబంధించి గవర్నమెంట్ కి మధ్య కౌలుదారి డైరెక్ట్ ఆక్యుపేషనల్ టెనెంట్ కి ఇక్కడ బెనిఫిట్స్ చాలా జరిగాయి. బెనిఫిట్ మనకు చాలా చక్కగా జరిగిన అంశం మనం ముఖ్యంగా మేజర్ గా ప్రముఖంగా చూస్తాం. దాంతో పాటు గవర్నమెంట్ లో మనకి ఆ టైంలో మనకి తీసుకుంటే ఐఎన్సి యొక్క గవర్నమెంట్ కానీ లేదా ప్రభుత్వం పట్ల జమీందారులకి ప్రాధాన్యత ఇస్తున్న నెహ్రూ గవర్నమెంట్ తెలుసు కదా, ఎక్కువగా ల్యాండ్ లార్డ్స్ కే ప్రయారిటీ ఇస్తుంది అనేటువంటి పేరు ఉంది కదా. ఎప్పుడైతే దీన్ని అబోలైజేషన్ చేశారో గవర్నమెంట్ పట్ల ఒక ప్రేమ భావాలు పెరిగాయి. అంటే వ్యతిరేకత పోయింది. ఎందుకంటే జమీందారులకే ప్రాధాన్యత ఇస్తుంది ఒక ల్యాండ్ లార్డ్స్ కలిగిన ఒక ఐఎన్సి ప్రభుత్వం అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలకి చెక్ పడ్డాయి. ఇది ఇండియా లెవెల్లో ఓకేనా? ఒకటేమో టెనెంట్స్ కి లాభం జరిగింది, మరొకటి వచ్చేసేదమ్మా మనకి మేజర్ గా గుర్తుపెట్టుకునేటువంటి కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ ఏదమ్మా మనకి అత్యంత ప్రముఖంగా చూస్తే గవర్నమెంట్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత అనేది పోయింది. ఇక దాంతో పాటు ఏం చేశారంటే జమీందారీ అబోలైజేషన్ యాక్ట్ చేసేసి జమీందారుల దగ్గర ఉన్న భూములంతా గవర్నమెంట్ తీసుకుంది. ఇక్కడ ఎవరికి? కౌలుదారులకు కల్పించిందమ్మా, అది గుర్తుపెట్టుకో. కౌలుదారులకి కల్పించాక మరి వీళ్ళు లాస్ అయిపోయాడు కదా, జమీందారికి ఇక్కడ నష్టం వచ్చింది కదా, ఆ జమీందారికి కంపెన్సేషన్ కూడా ఇచ్చింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మన ఇండియా అంతా కూడా జరిగిందమ్మా. మన జమీందారీ యాక్ట్ల యొక్క గొప్పతనం, మోస్ట్ సక్సెస్ ఏంటంటే కంపెన్సేషన్, నష్ట పరిహారం ఇచ్చారు. చాలా గొప్పగా ఇచ్చారు. అది ఎంత అనేది ఒక్కొక్క రాష్ట్రాలు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఒక రకంగా ఉంటుంది, రాజస్థాన్ లో ఒక రకంగా ఉంటుంది, బీహార్ లో ఇంకో రకంగా ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రాలు ఒక్కొక్క రకమైన కంపెన్సేషన్ ఇచ్చారు. ఇంతవరకు క్లియర్. 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఒకటేమో ఆక్యుపేషనల్ టెనెంట్ కి లాభం జరిగింది, ఇంకొక అంశం ఏమో కంపెన్సేషన్ వచ్చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అత్యంత ప్రముఖంగా గవర్నమెంట్ అంటే ఒక వ్యతిరేకత మనకి టోటల్ గా మనకి పోయినటువంటి అంశం చూస్తాం. ఓకే, ఎందుకంటే మనకి ఈ భూ సంస్కరణలు అంత గొప్పగా ఇంప్లిమెంట్ చేసిన రష్యా ఉంది కదా, ఈ రష్యా కూడా కంపెన్సేషన్ ఇవ్వాల. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ తో ఉన్నటువంటి ఒక సామ్యవాద సోషలిస్ట్ కంట్రీ అయినా రష్యా లాంటి ఒక వెల్ఫేర్ గవర్నమెంట్ కూడా కంపెన్సేషన్ ఇవ్వలే, కానీ మన ఇండియా ఇచ్చిందమ్మా. ఇంత గొప్పతనము. ఓకే, క్లియర్. ఇది జమీందారీ యాక్ట్లకు సంబంధించి మీరు మేజర్ గా గుర్తుపెట్టుకునే అంశం. ఓకే, ఓవరాల్ విజన్ ఇస్తున్నా, ఓవరాల్ గా షార్ట్ కట్ గా మీకు ఈజీగా తెలవడం కోసం చెప్తున్నాను. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉన్నాయమ్మా? ఇది క్లియర్ అంటే నేను ఇంకో టాపిక్ వెళ్తాను. ఒకసారి నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఓకే, క్లియర్. వెరీ గుడ్. ఎందుకంటే ఇంపార్టెంట్ అమ్మా, టాపిక్స్ అన్ని ఇంపార్టెంట్. సరే నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసరి మనం టెనెంట్ గురించి చూద్దాం, కౌలుదారీ చట్టం. ఓకేనా? కౌలుదారీ చట్టాల గురించి చాలా మంది మాకు ఇది ఎందుకు మాకు అర్థం కావట్లేదు అనుకుంటారు, కానీ టు బి ఫ్రాంక్ అమ్మా చాలా మేజర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ క్లాస్ అయిపోయినట్టు. మినిమం ఐడియా ఉండాలి వీటన్నిటి గురించి. ఒక ఆస్పిరెంట్ అన్నాక, ఒక సిటిజన్ అన్నాక ఖచ్చితంగా అవేర్నెస్ అనేది ఉండాలి. ఓకే, సార్ నెక్స్ట్ తీసుకుందాం కౌలుదారీ చట్టం. కౌలుదారి ఇది ఎందుకంటే నేను ఇయర్స్ ఎందుకు రాయట్లేదు మ్యామ్ అంటే రీజన్ ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకాలు ఉన్నాయి.
వేరే రకాలు ఉన్నాయి. కౌలుదారి చట్టాలు అంటారు. ఓకేనా, కౌలుదారి అబాలైజేషన్ యాక్ట్, టెనెంట్ యాక్ట్ అంటాం. దీన్నే టెనెంట్ యాక్ట్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. టోటల్ గా ఫెయిల్యూర్ అయిపోయిందాం. ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయిందంటే ఆల్రెడీ జమీందారీ యాక్ట్ లో వచ్చేసాం, దీన్ని అబోలైజ్ చేసాం. నెక్స్ట్ ఎవరి దగ్గరికి ల్యాండ్ వెళ్ళింది? కౌలుదారుల దగ్గరికి వెళ్ళింది. ఓకేనా, కౌలుదారుల దగ్గరికి వెళ్ళి, అది ఏ కౌలుదారు అన్నా? ఆక్యుపేషనల్. ఓకేనా, టెనెంట్, ఆక్యుపేషనల్ టెనెంట్ దగ్గరికి వెళ్ళి. ఇంతవరకు ఓకే, ఇంతవరకు బాగా. నెక్స్ట్ కొద్దాం. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ ల్యాండ్ అంతా ఎవరి దగ్గర ఉంది? కౌలుదారుల దగ్గర ఉంది. మరి వీళ్ళకి బెనిఫిట్స్ కల్పించారు. ఎప్పుడైతే ఆక్యుపేషనల్ టెనెంట్స్ కి ప్రాపర్టీ రైట్ వస్తుందో 12 సంవత్సరాల వరకు ఉంటేనే కదా, లేదా 6 సంవత్సరాల తర్వాత రిఫార్మ్స్ వచ్చాక ఉంటేనే వాళ్ళు ఏమవుతారు? మనకి రక్షిత కౌలుదారు అవుతారు. ఓకేనా, ప్రొటెక్టివ్ టెనెంట్ అవుతారు. అలాంటి ఉండనివ్వకుండా రైతులను ఏం చేస్తున్నారంటే రెంట్ని ఇవ్వకుండా వాడిని బలవంతంగా ట్యాక్స్ రెంట్ ఎక్కువ పెంచేసో, బలవంతంగా రెంట్ పెంచడమో ఇంకేదో కారణాల వల్ల భూమి నుంచి తొలగించేస్తున్నారమ్మా. సో దాని వల్ల చాలా మంది ల్యాండ్లెస్ లేబర్ గా తయారవుతున్నారు. భూములు దొరకట్లే, రెంట్కు దొరకట్లే, రెంట్ పెంచేస్తారు. ఎందుకంటే కంటిన్యూస్ గా ఉంటే ప్రాపర్టీ రైట్ వాడికి పోతుంది. కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇక్కడ. అందువల్ల ల్యాండ్ ని టోటల్ గా ఏం చేస్తున్నారంటే రెంట్ పెంచేయడమో, లేదా ఎక్కువగా ఆ ల్యాండ్ అవైలబిలిటీ ఇవ్వకుండా ఆ యొక్క టైటిల్ డీడ్ కి సంబంధించిన కాంట్రాక్ట్ అంటారు కదా. ఇప్పుడు మీరు ఇంటిని రెంట్కి తీసుకునేటప్పుడు ఏం చేస్తా ఉంటారమ్మా? మీ కాంట్రాక్ట్ ఇంటి పేరు మీద వేరే వాళ్ళ మీద మారుస్తూ ఉంటారు కదా. ఎందుకంటే కంటిన్యూగా ఉన్నారంటే మీరు కోర్టు కేసు వేయడానికి అవకాశం ఉంది, వెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఓకేనా, సో అలా మనకి ల్యాండ్ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానివల్ల మనకి ల్యాండ్లెస్ లేబర్స్ అనే వాళ్ళు ఏర్పడుతున్నారు. ల్యాండ్లెస్ లేబర్ విపరీతంగా మనకి ఇక్కడ ఏర్పడతా ఉన్నారు. సో దాని వల్ల గవర్నమెంట్ వీళ్ళ కోసం ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం కౌలుదారికి ప్రొటెక్షన్ చట్టాలు తీసుకొచ్చారు. అదే టెనెంట్ యాక్ట్. ఓకేనా, టెనెంట్ యాక్ట్ అది ఎలా ఏంటి అనేది ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకేనా, ఒక్కొక్క రకంగా మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. ఒక్కొక్క చోట మన దగ్గర 6 years పెట్టుకున్నాం, ఒక్కొక్క చోట ఇంకో రకంగా పెట్టుకున్నాం. ఓకేనా, అది ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాని పక్కన పెట్టేద్దాం. ఓవరాల్ గా కౌలుదారి చట్టాలు తీసుకొచ్చాం, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించారు. ఆ ప్రొటెక్షన్ కల్పించారు కానీ ఇది పెద్దగా అంత గొప్పగా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎవరైతే ఆల్రెడీ ఆక్యుపేషనల్ కౌలుదారులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వచ్చింది. కానీ ఎవరైతే సన్నకారు రైతులు ఉంటారు కదా, సన్నకారు రైతులు, చిన్న మార్జినల్ ఫార్మర్స్, చిన్న ల్యాండ్స్ రెంట్ కు తీసుకునేటువంటి సన్నకారు రైతులు ఉంటారా, వాళ్ళు టోటల్ గా ల్యాండ్లెస్ లేబర్ లాగా తయారైపోయారు. ఇది జరిగినటువంటి అంశం. అంటే ఒక రిఫార్మ్ పెడితే ఎంత పాజిటివ్ జరుగుతుందో దానికి తగ్గ నెగిటివ్ కూడా ఇక్కడ జరిగిందమ్మా. ల్యాండ్లెస్ లేబర్స్ ఎక్కువగా పెరిగిపోయారు. ఒక ఆక్యుపేషనల్ టెనెంట్స్ కి తప్ప మిగిలిన రైతులందరూ కూడా ఇక్కడ అత్యధికంగా నష్టపోయారు. పెద్దగా ఒరిగింది ఏమీ లేదు, పెద్దగా లాభం అనేది టెనెంట్ యాక్ట్ వల్ల జరగలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేశారు. నో డౌట్ అది వచ్చేసేది మనకి కేరళ, వెస్ట్ బెంగాల్. ఎందుకంటే ఇక్కడ దున్నేవాడిదే భూమి కదా. ఒక 6 years అయ్యాక నేను పంపిస్తానంటే కాదు, 16 సంవత్సరాలు నేనే పండించాలి, ఎర్ర జెండా పాతేస్తా. కమ్యూనిస్ట్ రాజ్యాలు. ఓకేనా, నక్సల్ బరి దగ్గర మనం చూసామా లేదా? ఏం చేస్తారు అక్కడ జనం అంటే అంశాల గురించి ఐడియా ఉన్నాయి కదా. సో ఓవరాల్ గా ఈ రాష్ట్రాల్లో సక్సెస్ అయ్యాయి తప్ప మిగతా రాష్ట్రాల్లో పెద్దగా టెనెంట్ యాక్ట్లు అనేది మనకు అంత గొప్పగా ఏర్పడలేదు. తర్వాత మహారాష్ట్ర కానీ, అస్సాం కానీ, గుజరాత్ కానీ, ఇవన్నిట్లో కూడా, కర్ణాటక, వీటన్నిటి చోట కూడా ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఏపీలో పెద్దగా సక్సెస్ అవ్వలేదు, తెలంగాణలో అసలు సక్సెస్ అవ్వలేదు. ఏదమ్మా మనకి కౌలుదారి చట్టాలు. ఇది కౌలుదారి చట్టాలు, దానికి సంబంధించినటువంటి ఓవర్ అంశాలు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఓవర్ విజన్ అనుకోండి. ఓకేనా, ఐడియా వచ్చింది కదా. పంజాబ్ ది వేరమ్మా. పంజాబ్ దగ్గర టోటల్ గా సెక్టార్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇవన్నీ చట్టాలు పెట్టారు కానీ పెద్దగా ఇంప్లిమెంట్ జరగలేదు. పంజాబ్ దగ్గరకు వచ్చేసరికి ఏది ఎక్కువగా జరిగిందనేది మనం ఖచ్చితంగా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏమో జమీందారీ చట్టాలు వచ్చాయి. ఆ తర్వాత ఆక్యుపేషనల్ కౌలుదారులకి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ తో కౌలుదారి చట్టాలు తీసుకొచ్చారు. పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ ఈ 2 చట్టాల్లో కూడా ఎక్కడ కూడా భూ పరిమితి గురించి మాట్లాడాలి. ఓకేనా, భూ పరిమితి గురించి ఎక్కడ మాట్లాడాలి, ల్యాండ్ సీలింగ్ గురించి ఎక్కడ మాట్లాడాలి, ల్యాండ్ సీలింగ్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఎక్కడా కనిపించదు. ఓకేనా, ఇంతవరకు ఓకే కదా. ఇది గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ సీలింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఎక్కడా లేదు. ఇది ఇక్కడ మనం అత్యంత ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ల్యాండ్ సీలింగ్ అనేది ఇక్కడ లేకపోవడం. ఓకే, ఆ తర్వాత అందుకనే గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందమ్మా మనకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్లు తీసుకొచ్చింది.
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది ఇక్కడ మనం మేజర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లస్ క్లాస్ ఉందమ్మా, నాకు ఖచ్చితంగా అక్కడ కూడా టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, డోంట్ వరీ, ఖచ్చితంగా వెయిట్ చేయండి. నేను మళ్ళీ అకాడమీ వాళ్ళకి మెసేజ్ పెట్టాలి, ఎందుకంటే అక్కడ నాకు అసలు వెబ్సైట్ కి సంబంధించిన పీడిఎఫ్ డౌన్లోడ్ కి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లా, అది సమస్య. సో దాని వల్ల నేను ఖచ్చితంగా అక్కడ నాకు మళ్ళీ ఒక 10 minutes అయితే పడుతుంది, ఎందుకంటే ఇక్కడ టైం అయిపోయింది కదా, వెంటనే క్లాస్ ఉంది. సో వర్రీ అవ్వకండి, ఖచ్చితంగా వెయిట్ చేయండి, ఖచ్చితంగా క్లాస్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ ల్యాండ్ సీలింగ్ గురించి చెప్దాం. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏంటి? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దీని వల్ల జరిగిన అంశాలు ఏంటంటే, భూ పరిమితి చట్టాలు పెట్టారు, గరిష్ట పరిమితి పెట్టారు. అంటే ఒక ఫార్మర్ దగ్గర వచ్చేసి ఇన్ని ఎకరాలు ఉండాలి, మాగానైతే ఉండాలి, అంటే మంచి కల్టివేటెడ్ ల్యాండ్ అయితే ఒక రకంగా, అదేవిధంగా వచ్చేసి అక్కడ ఒక్కొక్క రాష్ట్రాల బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుందమ్మా. ఓవరాల్ గా తీసుకుందాం, మెట్ట అంటారు, శుష్కి అంటారు, అదేవిధంగా మాగాని అంటారు, రకాలు ఉంటాయి. మాగానికి ఒక రకంగా ఉంటుంది మెట్ట, ఏది మనకి శుష్కి ల్యాండ్ అంటాం కదా, డ్రై ల్యాండ్స్ కి ఒక రకంగా ఉంటుంది, కల్టివేటెడ్ ల్యాండ్స్ కి ఒక రకంగా ఉంటుంది, దాని పక్కన పెట్టేద్దాం. అంటే ల్యాండ్ సీలింగ్ బెటర్. మరి ఇది ఇంప్లిమెంటేషన్ సరిగా జరిగిందా? ఇది కూడా ఫెయిల్యూర్ అయిపోయిందా? ఎందుకు ఫెయిల్యూర్ అయ్యింది? దానికి కారణాలు ఏంటంటే, ఎప్పుడైతే ల్యాండ్ సీలింగ్ పెట్టాడో అక్కడ అంతవరకు కూడా మన ఇండియాలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఎప్పుడైతే ల్యాండ్ సీలింగ్ ఫ్యామిలీ పెట్టారో న్యూక్లియర్ ఫ్యామిలీస్ స్టార్ట్ అయిపోయారు. అంటే వాళ్ళు ఒక కుటుంబానికి ఇంత అని చెప్పేసరికి స్ప్లిట్ అయిపోయింది. మన భారతదేశ వ్యవస్థలో ల్యాండ్ సీలింగ్ అనేది దేనికి దారి తీసిందంటే, ఒక సోషల్ డివిజన్, కుటుంబ వ్యవస్థను చిన్న భిన్నం చేసింది. ప్రతి ఒక్కరు న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా రేషన్ కార్డులు డివైడ్ చేసుకుంటున్నారా లేదా, లాభాలు వస్తున్నాయా లేదా, అది ఇక్కడ చెప్పేటువంటి అంశం. అంటే ఓవరాల్ గా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఏర్పడ్డాయి. దాంతో పాటుగా ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎవరి మీద పడితే వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారు. కుక్కలు పిల్లల మీద కూడా ల్యాండ్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తారంటే, ప్రేమ ఎక్కువై కాదమ్మా, దయచేసి గుర్తుపెట్టుకో. కొంతమంది పిల్లికి ప్రాపర్టీ రాసినా అంటాడు, లేదా కుక్కకి రాసినా అంటాడు, పెట్స్ కి రాసినా అంటాడు. ఎందుకు అర్థమైందా? వాళ్ళ మీద కూడా ల్యాండ్ రాసి పడేస్తారు, ఎందుకంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టారు. అర్థమైందా? సో అందువల్ల ఇది పెద్దగా మీకు ఇంప్లిమెంటేషన్ జరిగిందా అంటే జరగలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అంతా డివైడ్ అయిపోయి మళ్ళీ ఒకటి చేతిలోకే వచ్చింది, అది ఇక్కడ ఉన్నటువంటి అంశం. ఇక అలాంటి టైంలోనే మనకి జరగడం ఏదైతే భూదాన ఉద్యమాలు ఉన్నాయి కదా, ఈ భూదాన ఉద్యమాల వచ్చినటువంటి ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఇక్కడ ల్యాండ్ ఎక్కువ వచ్చేసింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఎక్కువగా వచ్చింది. మొట్టమొదటిసారిగా భూ పంపిణీ అనేది ఇక్కడ జరిగింది. ఓకే, క్లియర్? అవి ఫస్ట్ రెండింటి దగ్గర కనిపించలేదమ్మా, కానీ భూ పంపిణీ యొక్క బెనిఫిట్ ఏంటంటే, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో కనిపించే మీ బెనిఫిట్ ఏంటంటే భూ పంపిణీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే క్లియర్? జమీందారీ యాక్ట్లు, ఇనాందారీ యాక్ట్లు, దాంతో పాటు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎక్స్ట్రాడనరీ అమ్మా. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చాలా గొప్పగా ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ సరిగా జరిగింది. కాకపోతే ఇక్కడ జరిగిన బెనిఫిట్ ఏంటంటే, పేదవాళ్ళకి భూ పంపిణీ అయితే జరిగింది. ఇక్కడ చేసినటువంటి అంశాలు మనం ముఖ్యంగా మేజర్ గా ప్రముఖంగా గుర్తుపెట్టుకునే వాటిలో ఇదంతా కూడా మనం అత్యంత ప్రముఖంగా తీసుకున్నటువంటి అంశాలు మనం ప్రముఖంగా చెప్తాం. ఇంతవరకు ఓకే కదమ్మా? ఓకే, వెదిలేరు. సరే, అది మనకి ల్యాండ్ రిఫార్మ్స్ కి సంబంధించి మనం మేజర్ గా గుర్తుపెట్టుకునే భూదాన ఉద్యమం. సో నేను వాటి గురించి ఒక విజన్ కి రండి. అసలు ఏంటి ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఒక ఐడియా వచ్చాక నెమ్మదిగా డీటెయిల్ గా వెళ్దాం. అసలు నేను పెట్టిన పీడిఎఫ్ కి సంబంధం లేకుండా ఉంది వాళ్ళ క్లాస్, ఓకేనా? కాకపోతే చూద్దాం, మీకు ఏంటంటే ఒక ఐడియా రావడం కోసం నెక్స్ట్ 4th వన్ అమ్మా, లాస్ట్ వన్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ లాస్ట్ వన్ కి సంబంధించిన ఆస్పెక్ట్ కనుక తీసుకుంటే తొందరగా చెప్పేస్తాను, ఇందులో ఏమీ లేదు. కన్సాలిడేట్ అంటాం. ఓకే, కన్సాలిడేట్ ల్యాండ్ ఫార్మింగ్ లేదా దీన్నే కోఆపరేటివ్ ల్యాండ్ ఫార్మింగ్ అంటాం. సహకార అగ్రికల్చర్ వ్యవస్థ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర, ఎందుకంటే మన దగ్గర భూ పంపిణీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తున్నాయో చూస్తున్నారు కదా. భూ పంపిణీ జరిగింది అంటే నాకు ఒక 10 ఎకరాలు వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి శ్రీధర్ గారికి 10 ఎకరాలు వచ్చింది, లేదా సంధ్య గారికి కొన్ని ఎకరాలు వచ్చాయి. అలా ఒక్కొక్కరికి కొంత తక్కువ ఎకరాలు వచ్చేసాయి. వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళు అమ్ముకున్న దాన్ని బట్టి, వాళ్ళ ప్రాపర్టీ రైట్ని బట్టి ఇలా వచ్చాయి. అంటే మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు, కొంతమంది చూసుకుంటేనేమో పెద్ద రైతులు ఉన్నారు. మరి ఇలాంటి టైంలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గిపోయింది కదా. ఓకే, సెగ్మెంట్ జరిగింది, ల్యాండ్ ని సెగ్రిగేట్ జరిగింది, సెగ్మెంట్స్ లాగా అయ్యేసరికి అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. మరి అలాంటి టైంలో మీరు ఇందాక పంజాబ్ అన్నారు కదా, పంజాబ్ దగ్గర ఇది చాలా యాక్టివ్ గా పనిచేసిందమ్మా కోఆపరేటివ్ సొసైటీ. ఎందుకంటే పంజాబ్ హర్యానా దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏం జరిగిందంటే కన్సాలిడేట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కారణం ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ చేయాలి అక్కడ.
సక్సెస్ చేయాలంటే ఒక సహకార వ్యవస్థలో మొత్తం ఒక పెద్ద కమతం ఉండాలి. ఓకే, ల్యాండ్ హోల్డింగ్ అనేది పెద్దగా ఉండాలి. అప్పుడే మన టెక్నాలజీ వాడడానికి అవకాశం ఉంటుంది. మరి చిన్న చిన్నగా ఉన్నప్పుడు సగం భూమి గట్లకే పోతుంది కదా, మిషనరీ ఎలా వాడతాం ఇక్కడ? అలాంటి టైంలో ఏం చేసింది గవర్నమెంట్ అంటే వీటన్నిటిని కూడా ఒకే వ్యవస్థకు తీసుకొచ్చి కొన్ని చోట్ల రిస్ట్రిక్షన్స్ పెట్టింది. మీరు అన్నట్టు పంజాబ్ హర్యానా దగ్గర రిస్ట్రిక్షన్, ఖచ్చితంగా ల్యాండ్ ఇవ్వాల్సిందే, కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ చైనా దగ్గర కూడా ఖచ్చితంగా కన్సాలిడేట్ కింద ల్యాండ్ ఇవ్వాల్సిందేనమ్మా, ల్యాండ్ ఇవ్వాల్సిందే. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ మన దగ్గర లాగా కోఆపరేటివ్ సొసైటీలో కొన్ని రాష్ట్రాల్లో రిస్ట్రిక్షన్స్ పెట్టిన, మిగతా దగ్గర మనకి చాయిస్ ఇచ్చారు. అలా మనకి ఏ ల్యాండ్ ఉంది, బి ల్యాండ్ ఉంది, సిడిఈఎఫ్ వీటన్నిటినీ కలిపి ఒక వ్యవస్థ కింద కోఆపరేటివ్ కింద తీసుకొస్తారు. ఇప్పుడు మన తెలంగాణలో చేస్తున్నారా సహకార వ్యవస్థ, రైతు సమన్వయ కమిటీలు, విన్నారు కదా, ఒకే వ్యవస్థ కిందకి తీసుకొస్తున్నారు. సో అలా మనకి ఏబిసిడి ల్యాండ్స్ అన్ని కలిపేశారు. ఓకే, ఇంతవరకు బానే ఉంది. అలా అన్ని కలిపేసి మనకు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచేశారు, అంత బానే ఉంది. మరి ఇది ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్యూర్స్ ఏంటో చూద్దాం. ఫెయిల్యూర్స్ ఏం జరిగాయి ఇక్కడ? దీనికి సంబంధించిన కాన్సెప్ట్ కనుక మనం ముఖ్యంగా చూస్తే ఒకటేనమ్మా, ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫెయిల్యూర్ ఏంటంటే నాకు భూమి మీద ప్రేమ ఎక్కువ. సినిమాలలో చూస్తారా, సమాధి పోయి అక్కడే కట్టుకుంటాడు, చచ్చాక నా సమాధి కూడా నా భార్య పక్కన నా భర్త పక్కన ఉండాలి. సినిమాలు చూస్తారు కదా, భూమిని అమ్మడమ్మా, భూమిని పొరపాట్ల కూడా అమ్మడు. అలాంటి టైంలో కన్సల్టేట్ కింద ఇక్కడ అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది కదా, అమ్మడానికి ఇష్టపడు. మరి సక్సెస్ ఎలా అవుతుంది? కోఆపరేట్ అలాక వీళ్ళకి ఏం చేస్తారు, నష్టపరిహారం ఇచ్చి లేదా ఇక్కడ భూమిని వేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోఆపరేటివ్ సొసైటీ వచ్చేసి పతాంజలి గురించి నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు ల్యాండ్ లీజ్ కి తీసుకుంటుందని చెప్పారా, మొత్తం ల్యాండ్ కి లీజ్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఏం చెప్పారు, పసుపు పండిస్తారు లేదా మనకు ఆలుగడ్డలు పండిస్తారు, మంచి ప్రొడక్టివిటీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి. ల్యాండ్ అమ్ముకోవాల్సిన అవసరం కోఆపరేట్ దగ్గర లేదమ్మా, కానీ కన్సాలిడేట్ దగ్గర ఖచ్చితంగా ల్యాండ్ ఇచ్చేసారు. అది ఇక్కడ ఉన్నటువంటి అంశం. ఇది టోటల్ గా ఫెయిల్యూర్ అయిపోయింది. గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కన్సాలిడేట్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు చాలా చక్కగా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కోఆపరేటివ్ సెక్టార్ నుంచి మనకి ల్యాండ్ కల్టివేషన్ అనేది జరిగింది. ఇవి మనకి ఓవరాల్ గా ఇండియాలో ఉన్నటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ ఫర్ ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్. ఓకేనా, రేపు క్లాస్ కి సంబంధించి ఖచ్చితంగా మనం చూద్దాం. సో దానికి సంబంధించి అబ్జర్వ్ చేద్దాం. కొత్త ఫార్మ్స్ ఉంటాయి. ఒక ఐడియా అయితే వచ్చింది కదా, బాగా ఫాస్ట్ గా చెప్పుకుంటాను, ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత డెప్త్ గా వెళ్దాం, నెమ్మదిగా డెప్త్ గా వెళ్దాం. ఓకే, న్యూ కమర్స్ నాకు తెలిసి ఈ పాటికల్లా ఉండకపోవచ్చు, ఇంత స్పీడ్ చూసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒకవేళ ఉంటే చెప్పాలి కదమ్మా. సో ప్రీ క్లాస్ కాబట్టి సో నేను పీడిఎఫ్ లో క్లియర్ గా పెట్టాను, ఒకసారి చూసుకోండి. పీడిఎఫ్ కి సంబంధించి మీకు ఐడియా ఉండొచ్చు. దాంట్లో నా రెఫరల్ కోడ్ ప్రవీణ PSC10 ఏదైతే ఉందో నా రెఫరల్ కోడ్, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, ఓకే క్లియర్. సో ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే మీకు 100% లాభం వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఖచ్చితంగా ఎవరైతే వినని వాళ్ళు రికార్డ్ వీడియో అయినా వినండి అమ్మా. ఇండియన్ హిస్టరీలోనే ఇండియన్ ఎకానమీలోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ని షార్ట్ కట్ గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఎందుకంటే చదవాలంటేనే మీకు ఎకానమీలో మినిమం పీడిఎఫ్ లో రాంగ్ ఉంది మ్యామ్. అది అసలు నేను మహల్వారీ సిస్టమ్ వీటన్నిటి గురించి చెప్పలేదమ్మా. పీడిఎఫ్ అంతా నేను రైతు వారి, జమీందారి, మహల్వారీ చెప్దామని అనుకున్నాను, కానీ టైం సరిపోలేదు. ఓకే క్లియర్. సెషన్ ఎండ్ చేసేద్దాం. మళ్ళీ నేను అక్కడ అన్అకాడమీ వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి, పీడిఎఫ్ డౌన్లోడ్ అవ్వదు కదా. ఓకే క్లియర్. సో అది ఆ పీడిఎఫ్ ని పక్కన పెట్టేసేయండి. దానికి సంబంధించిన సెషన్ మళ్ళీ రేపు చెప్తాను, రేపు పెట్టేద్దాం. ఓకే, తక్కువ టైంలో ఇలా చెప్పడం కష్టం మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను ఒక ఐడియా రావడం కోసం అమ్మా, మీకు ఏంటంటే అసలు మొత్తం 4 రిఫార్మ్స్ ఒక ఐడియా వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ న్యూస్ పేపర్ చూస్తే అర్థమవుతుందని. ఓకే, సెషన్ ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ సెషన్ కి జాయిన్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.